పేరెంట్స్లో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఇంటర్ దాకా వాడు ఏం చదువుతాడో వాడికి తెలియదు పిల్లాడికి. అదొక ఫ్లో. దాని తర్వాత టర్మ్ ఒక పదం బాగా ఫేమస్ మార్కెట్లో, ప్యాకేజ్. ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి ఎంఎన్సి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎంత సాలరీ ఉండొచ్చు అంటారు? మోస్ట్లీ 80 lakhs to 1 crore per annum ఆయన సాలరీ. రైతు దేశానికి ఎంత ఇంపార్టెంటో సివిల్ ఇంజనీర్ అంత ఇంపార్టెంట్. ఈ మాట నేను చాలా గర్వంగా చెప్తా. వీఆర్ నేషన్ బిల్డర్. ఎంఎన్సి కంపెనీస్, ఎల్ఎన్టీ లాంటి కంపెనీ కూడా స్టిల్ మా దగ్గర కొరత ఉంది ఇంజనీర్స్ది అని రైట్ ఇంజనీర్స్ ఆర్ స్టిల్ స్కేర్స్ ఇన్ ది మార్కెట్. 2-3 ఏళ్ళు మీకు స్ట్రగుల్ ఉంటుందండి. ఎక్కడైనా పని నేర్చుకున్న తర్వాత యూ విల్ బి ద కింగ్. యూత్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్కి పెట్టే టైంలో ఒక 50% లింక్డ్ఇన్కి పెడితే ట్రెండ్ ఏందో తెలుస్తుంది, ఏం నేర్చుకోవాలో తెలుస్తుంది, ఎక్కడ నేర్చుకోవాలో తెలుస్తుంది, ఎలా బయటికి వెళ్ళిపోవాలో కూడా తెలుస్తుంది. అంటారు ఇప్పుడు మనం ఫోన్ వాడుతున్నాం, ఈ ఫోన్ వాడడం నాకు వచ్చు, దీంట్లో సాఫ్ట్వేర్ ఉంది, అంత మాత్రాన నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు. ఎంఎస్ చేయడం ఎవడి ఉద్దేశం కాదు, అక్కడికి వెళ్ళి డాలర్ సంపాదించడమే ఉద్దేశం. ఒక కొన్ని కాలేజెస్ లో మెకానికల్ 60, సివిల్ 60, ట్రిపుల్ 60 ఉంటే సిఎస్సికి వచ్చేసరికి సిఎస్సిలో సిఎస్సి ఏఐ, సిఎస్సి ఐఓటి, సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి ఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్. ఇంకొక మాట, మనం చాలా అనుకుంటున్నాం కదా ఇప్పుడు సిఎస్సిలో ఇన్ని సీట్లు పెరిగిపోయాయి, అన్ని ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి? కమింగ్ టు యువర్ జర్నీ సార్, అంటే సివిల్ తీసుకోవాలి అండ్ అందులో మళ్ళీ ప్రొఫెసర్ అవ్వాలన్నా ఎలా సార్ జర్నీ? టు మేక్ హీరోస్ వీ నీడ్ డైరెక్టర్స్. ఇంజనీర్లను ప్రొడ్యూస్ చేయాలంటే ప్రొఫెసర్స్ కావాలి. రిమోట్ సెన్సింగ్ ఒకటేమో బిమ్ గురించి మాట్లాడుకున్నాం, ఇంకొకటేమో డిజైన్ గురించి మాట్లాడుకున్నాం, ఇంకొక బేసిక్ అన్సంగ్ స్టోరీ ఒక సైడ్లో ఒకటి ఉంది, దాన్ని రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ అంటాం. I am specialized in that. Guys, మన బోనస్ పాడ్కాస్ట్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీయెస్ట్ పాడ్కాస్ట్ ఇది. సివిల్ ఇండస్ట్రీలో స్ట్రక్చరల్ ఇంజనీర్స్, ఆర్కిటెక్చర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఇలాంటి సబ్జెక్టులే కాకుండా బిఐఎం అండ్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఈ పాడ్కాస్ట్ లో వీటి మీద ఎక్కువ డిస్కస్ చేసాం. వరల్డ్ వైడ్ గా బిమ్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అండ్ శాలరీస్ ఎట్లా ఉంటాయి, రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఇలాంటి సబ్జెక్ట్ లో కూడా శాలరీస్ ఎట్లా ఉంటాయి అండ్ ఈ టెక్నాలజీ ఎలా వర్క్ అవుద్ది అనే విషయాల మీద కూడా ఈ పాడ్కాస్ట్ ఎక్కువ డిస్కస్ చేయడంతో పాటు చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళిపోతారు, మాస్టర్స్ చేద్దాం, అక్కడే సెటిల్ అయిపోదాం అని. సో ఈ విషయం మీద కూడా చాలా ఫన్నీగా మాట్లాడుకోవడంతో పాటు చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న పాడ్కాస్ట్ యూట్యూబ్ మొత్తంలో మీకు ఎక్కడ దొరకదు. సో డోంట్ మిస్ ఇట్ గైస్. అండ్ మన గెస్ట్ షేక్ మహమ్మద్ ఇమ్రాన్ సార్, అసోసియేట్ హెచ్ఓడి ఇన్ మెథడిస్ట్ కాలేజ్. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫనీగా కూడా వచ్చింది, కంప్లీట్గా చూడండి. మన సివిల్ ఇండస్ట్రీలో చాలా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి అండ్ చాలా మంది ఇన్నోవేటివ్ అండ్ డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ చాలా మందికి మనకున్న సబ్జెక్ట్ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే వేరే ప్లాట్ఫామ్ లేక అరే సరేలే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిస్తే సరిపోద్ది అని వాళ్ళకి డిస్కస్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మనం ఒక వాట్సాప్ క్రియేట్ చేస్తున్నాం, బోనస్ పాడ్కాస్ట్ అని. సో ఈ వాట్సాప్లో ఈ కింద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్లోకి వచ్చి మీరు జాయిన్ అవ్వండి. మన కమ్యూనిటీలా కలిసి మీ దగ్గర అంటే మీరు సివిల్ ఇంజనీర్ అయితే మీకున్న థాట్స్ ఆ గ్రూప్లో షేర్ చేయడం అండ్ ఇలా మొత్తం మన తెలుగు స్టేట్సే కాకుండా కంప్లీట్ సివిల్ ఇంజనీర్స్ ఎవరు ఉన్నారో ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడంతో పాటు ఇంకా ఏమన్నా కొత్త టెక్నాలజీస్ ఏమైనా వచ్చినా ఈ గ్రూప్లో షేర్ చేసుకోవడం అండ్ ఎవరన్నా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఈ కాన్సెప్ట్ మీద చేయొచ్చు అండ్ ఈ కాన్సెప్ట్ మీద చేస్తే ఇంకా చాలా పబ్లిక్ రీచ్ ఉంటుంది అనిపిస్తే కనుక అలాంటి సబ్జెక్ట్ కూడా ఇది చేయండి అని గ్రూప్లో పోస్ట్ చేస్తే దాని గురించి మనం రీసెర్చ్ చేసి కొత్త వీడియోస్ చేయడంతో పాటు యూజ్ఫుల్ అయ్యేలా ఉంటుంది. సో మీరు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి బోనస్ పాడ్కాస్ట్ మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వండి. సో మన ఈ కమ్యూనిటీ స్ట్రాంగ్ చేద్దాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మా వ్యూవర్స్తో పాటు మాకు కూడా ఇచ్చినందుకు. యాక్చువల్గా మన భవనం సిరీస్లో రెగ్యులర్గా ఈ సివిల్ రిలేటెడ్గా ఒక్కొక్క కేటగిరీ నుంచి అంటే ఆర్కిటెక్చర్ని, సివిల్ ఇంజనీర్స్ని ఒక్కొక్కరికి తీసుకుంటూ వెళ్తున్నాం సార్. సో అంటే మేము ఒక ప్రొఫెసర్స్ని కానీ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ని వీళ్ళు కూడా టచ్ చేస్తున్నాం సార్. బట్ మిమ్మల్ని అడిగే ముందు మేము చాలా అనుకున్నాం సార్. ఈ సార్ ఒక కాలేజ్లో లెక్చర్ ఇస్తున్నప్పుడు చూస్తూ ఉంటే అదొక రకమైన హైప్, అంటే సివిల్ స్టూడెంట్కి ఇంకా నేను
ఇంజనీరింగ్ రిలీవ్ అయ్యాక కంపల్సరీగా నా టార్గెట్ జాబ్ ఏదైనా తెచ్చుకున్నా అంత కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు నింపేస్తారు సార్. సో అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అడిగినట్టు ఇచ్చాను సార్. సివిల్ డిపార్ట్మెంట్ సార్ మన గురించి మళ్ళీ మాట్లాడుకుందాం సార్. స్టార్టింగ్లో అంటే సివిల్ డిపార్ట్మెంట్ గురించి అంటే యూనివర్సిటీలకి అండ్ నార్మల్ కాలేజెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్ అదొక్కసారి? ఎందుకంటే ఇదే ఫస్ట్ అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సార్, చాలా మందికి ఉన్న వాళ్ళ థింకింగ్ ఏంటంటే యూనివర్సిటీలో చదివిన వాళ్ళకి జాబ్స్ వచ్చేస్తాయి, మాకు ఈ నార్మల్ కాలేజెస్ వాళ్ళకి లేదు, ఏదో చదివేద్దాంలే 4 years అయిపోతే బయట ఎక్కడన్నా ట్రైన్ సాఫ్ట్వేర్స్ అది నేర్చుకొని లేదా ఎవరిదైనా ఇంటర్న్షిప్ చేసి జాబ్ తెచ్చుకుందాం అనే థాట్స్ ఉన్నాయి సార్. సో అలా కాదు, ఈ నార్మల్ కాలేజీలో చదివిన వాళ్ళకి కూడా హై ప్యాకేజ్ జాబ్స్ ఉన్నాయని మీరు ఒక మాట చెప్పారు సార్. సో దాని గురించి మేము ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగడం మెయిన్ రీజన్ సార్. సార్ నార్మల్ NIT IIT కాలేజెస్కి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటి? అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? వాళ్ళకి ఎట్లా జాబ్స్ రావాలంటే ఏం చేయాలి? సో కమింగ్ టు ద ప్యాకేజ్, నేను చెప్పినట్టు ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివిన హయ్యెస్ట్ ప్యాకేజ్ వస్తుందా, లేకపోతే IIT NITస్లో చేస్తేనే హయ్యెస్ట్ ప్యాకేజ్ వస్తుందా, ఈ పాయింట్స్ అన్నీ మనం పక్కన పెడితే అక్కడ చదివే సబ్జెక్టు ఇక్కడ చదివే సబ్జెక్టు రెండు ఒకటే. అక్కడ మీరు ఏమేం కాన్సెప్ట్స్ అవుతారో ఇక్కడ రెగ్యులర్ యూనివర్సిటీల్లో కానీ రెగ్యులర్ కాలేజీల్లో కానీ మనం అవే సబ్జెక్ట్స్ చదవడం జరుగుతుంది. సో ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే స్టూడెంట్స్కి సెల్ఫ్గా చదివే అలవాటు IITస్లో కానీ NITస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఎక్కువ ఉంటుంది. సో ఒకళ్ళు వచ్చి మీరు ఇది చదివితేనే మీరు ముందుకు వెళ్తారు, మీకు స్కోర్ వస్తుంది, లేకపోతే భయపెట్టి మీకు అసైన్మెంట్లు ఇవ్వాలి, మీకు ఎగ్జామ్ ఇస్తాము అని చెప్పి భయపెడితే చదివే పిల్లలు అక్కడ ఉండరు మోస్ట్లీ. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదో ఒక సాధించాలి అనే దాంట్లోనే ఒక IITకో NITకో వెళ్తున్నారు అంటే దట్ ఈస్ నాట్ ఏ జోక్. వాళ్ళు ఎంతో కష్టపడి అక్కడ దాకా వెళ్ళారు కాబట్టి వాళ్ళ విజన్ అనేది అక్కడతో ఆగదు. రీచ్ అయిన తర్వాత దే వోంట్ స్టాప్ ఫర్ దేర్ గోల్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దే ఆర్ ట్రయింగ్ టు గెట్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ దట్ రిసోర్సెస్ దట్ ఆర్ బీన్ ప్రొవైడెడ్ బై ఐదర్ IIT or NIT or యూనివర్సిటీ. రైట్ సార్. అండ్ దట్ ఈస్ నాట్ ద కేస్ లిమిటెడ్ ఫర్ ప్రైవేట్ కాలేజెస్. మీరు గమనిస్తే ఎంతోమంది ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంతోమంది రియల్ ఎస్టేట్ హీరోస్ ఉన్నారో, దే ఆర్ ఆల్మోస్ట్ దే ఆర్ ఫ్రమ్ ప్రైవేట్ కాలేజెస్ ఓన్లీ. బికాస్ మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ వెరీ లిమిటెడ్, చాలా తక్కువ మంది కాంపిటీషన్లో. సో ఒక అబ్బాయి బాగా కష్టపడి 10 ఏళ్ళు చదివాడు, ఎగ్జామ్ మూమెంట్లో ఆయన ఏదో రాయలేకపోయాడు, ఏదో ఇబ్బంది పడ్డాడు, ఆయన గవర్నమెంట్ సీట్ రాలేదు, అక్కడతో ఆయన జీవితం ఆగదు కదా. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్ దీస్ డేస్ ఆర్ డైరెక్ట్లీ గివింగ్ కాంపిటీషన్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ మోడ్ టు ఆల్ IITs and NITs, ఈవెన్ యూనివర్సిటీస్. ఉదాహరణకి మనకి ఎన్నో మంచి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, బిట్స్ కానీ, మహేంద్ర యూనివర్సిటీ కానీ, లేకపోతే మన హైదరాబాద్లోనే ఎన్నో మంచి ప్రైవేట్ కాలేజెస్ కూడా, ఇంజనీరింగ్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి, అటానమస్ కాలేజెస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆ ల్యాబ్స్కి కానీ అక్కడికని వెళ్ళి చూస్తే అండ్ అక్కడ ఫ్యాకల్టీతో మీరు మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ అదర్ IIT or NIT or ఫారెన్ యూనివర్సిటీస్. సో వాళ్ళకి వీళ్ళకి తేడా అనేది ఎక్కడా జరగదు. కానీ ఒకటే, స్టూడెంట్ పర్సనల్గా నేను సాధించాలి, లేదు నేను ఇలా చదవాలి అని ఫిక్స్ అయితే కనుక ఆయనకి ప్లాట్ఫామ్ ఏదైనా ఒకటే. రైట్ సార్. చాలా మంది కూడా యూనివర్సిటీలో చదివిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆబ్వియస్లీ. సారీ అండ్ నార్మల్ కాలేజ్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ అంటే ఎందుకు మెయిన్ అడగడానికి అంటారు సార్, మాది వైజాగ్లో లోకల్ కాలేజ్ సార్. అంటే చాలా మంది ఈవెన్ నేనే స్టార్టింగ్ స్టేజ్లో అట్లా అనుకున్నా, యూనివర్సిటీలో చదువుకుంటే ఒక లెక్క ఉంటుంది అండ్ ఈ కాలేజ్లో చదువుకుంటే ఒక లెక్క ఉంటుంది, వాళ్ళకి హై ప్యాకేజ్ జాబ్స్ వస్తాయి. సో అట్లా అనుకున్నాను. సో అందుకే మేము మెయిన్ ఫస్ట్ ఆ క్వశ్చన్ అడగడానికి, నాకున్న డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి. సో ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ద కాలేజ్ ఐదర్ IIT or NIT or యూనివర్సిటీ మీకు ఒక రెడ్ కార్పెట్, ఒక దారి చూపిస్తుంది, ఎంట్రీ ఇస్తుంది ఫస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ స్టూడెంట్ ఈస్ ఫ్రమ్ ఎనీ గుడ్ యూనివర్సిటీ ఆర్ IIT or NIT అన్నప్పుడు కంపెనీ వాడికి కూడా ఓహో వీడికి సబ్జెక్ట్ ఐడియా ఉంటుంది, వీడు కష్టపడే తత్వం వీడికి ఉంది, ఒకవేళ సబ్జెక్ట్ అటు ఇటు ఒకవేళ ఉన్నా కానీ కోపప్ అయిపోతాడు అని చెప్పి ఫస్ట్ ఫిల్టర్ చేసేస్తారు. రైట్. మరి వేరే నార్మల్ కాలేజ్ వాళ్ళకి ఆ ఫిల్టర్ కష్టమా, అలాంటివి ఏమైనా ఇబ్బందా అంటే దానికోసం మనకి బేసిక్గా గేట్ ఎగ్జామ్ అని ఒకటి ఉంది. గేట్ ఎగ్జామ్ ఏంటంటే దట్ ఈజ్ ఆఫ్టర్ ఇంజనీరింగ్, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్
it says that it proves you that you are in the top engineering graduates of that particular branch. రైట్. అంటే మీరు చెప్పచ్చు సార్ కొన్ని కాలేజీల్లో ఫ్రీగా కూడా లోకల్ కాలేజీలు కానీ ఎక్కడైనా ఫ్రీగా మార్క్స్ ఇచ్చేస్తారు కదా సార్, ఐఐటీస్లో యూనివర్సిటీస్లో స్కోర్ రావడమే చాలా కష్టము, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ప్రొఫెసర్లు. ఉదాహరణకి ఒక కేసు ఉందండి, ఐఐటీలో ఒక అబ్బాయి ఐఐటీ ఢిల్లీలో ఆయనకి ఒక 75%తో గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఇంకొక అబ్బాయి ఏదో లోకల్ కాలేజ్లో ఆయనకు ఒక 86%తో గ్రాడ్యుయేట్ అయ్యాడు. వీళ్ళిద్దరిని మీరు ఎప్పుడు పోల్చలేరు. మీరు పోల్చాలి అంటే కామన్ ఎగ్జామ్ ఉండాలి. ఈ గేట్ అనేది ఏదైతే ఉందో ఇది కామన్ ఎగ్జామ్ కాబట్టి మీరు దీంట్లో స్కోర్ వస్తాయి ఇర్రెస్పెక్టివ్ మీరు ఎక్కడ చదివారు అనేది పక్కన పెట్టేయండి. మీరు ఎక్కడ చదివారు అనేది పక్కన పెట్టేస్తే ఈ స్కోర్తో మీరు చాలా ప్రూవ్ చేసుకోవచ్చు, ముందుకు వెళ్ళిపోవచ్చు. జాబ్స్లో కానీ కంపెనీస్లో కానీ మీరు పెడితే మీకు ఫిల్టరింగ్ ఈజీ అయిపోతుంది. రైట్. ఇంకొకటి సార్, నాకు మెయిన్ డౌట్ సార్, ఆ యూనివర్సిటీలకు వచ్చేటప్పటికి ఏదైనా టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అవన్నీ కూడా ఫస్ట్ యూనివర్సిటీలో చూస్ చేసుకుంటాయి కదా, హై ప్యాకేజ్ వస్తుంది సార్. బట్ నార్మల్ కాలేజ్ వాళ్ళకి అంత ఎందుకు ఆఫర్ చేయలేకపోతున్నారు సార్? యూనివర్సిటీలకి ఆఫర్ చేయడం, యూనివర్సిటీలకి క్యాంపస్ ప్లేస్మెంట్లకు వెళ్ళడం, ఇంజనీరింగ్ కాలేజీలకి వెళ్ళకపోవడం, ఇవన్నీ కోర్ బ్రాంచ్ల్లో ఆగిపోయి చాలా రోజులైంది. క్లారిటీగా మాట్లాడితే ఐటీ కంపెనీస్ కూడా కాలేజీలకి వెళ్ళి హైర్ చేసే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు. డైరెక్ట్గా ఇంటర్న్షిప్లు ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళు కాలేజీల దాకా వస్తున్నారు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తున్నారు. పిల్లలు ఒకటో రెండో ఆఫర్లో చేతిలో పెట్టుకొని వేరే ఆఫర్ని వదిలేసుకుంటున్నారు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ హైరింగ్ ప్రాసెస్కి వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు, లేకపోతే వీళ్ళకి ఒక రిసోర్స్ కావాలని చెప్పి వీళ్ళు ఒక పర్సన్ని చూస్ చేసుకున్నారు. ఆ పర్సన్ తీరా జాయిన్ అవ్వకపోయేటప్పటికి దే ఆర్ గెటింగ్ లాస్. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ అదే రిసోర్స్ కోసం వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైట్ నౌ మొత్తం మనకి ఇప్పుడు లింక్డ్ఇన్ లేకపోతే దేర్ ఆర్ సో మెనీ జాబ్ ప్రొఫైల్స్, దే ఆర్ ఓపెనింగ్ ద జాబ్ ప్రొఫైల్స్. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వెళ్ళకుండా లింక్డ్ఇన్ లో చూసి అలా అప్లై చేసిన వాళ్ళు అండ్ జాబ్ అది తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది ఉన్నారు. ప్లాట్ఫామ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ వచ్చి ఒకప్పటిలాగా నేను చదువుకున్నప్పుడు 2010-14 టైంలో ఇన్ఫోసిస్ వస్తే ఒక 300 మందిని కాలేజ్ నుంచి తీసుకెళ్లిపోయే వాళ్ళు. సిటిఎస్ వచ్చి 300 మందిని తీసుకెళ్తాడు ఎట్ ఏ టైమ్. ఉదాహరణకి నేను బీటెక్ లో ఉన్నప్పుడు నా చేతిలో 3 జాబులు ఉన్నాయి, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఎల్ఎన్టీ. సార్ మీరు సివిల్ కదా అటు సైడ్. అప్పుడు నేను జాయిన్ అవ్వలేదు. అంటే కూర్చోమన్నారు, నేను కూర్చున్నాను. ఐ క్రాక్డ్ ఇట్. సో నేను చెప్పడం ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మీకు దగ్గర సాల్వింగ్ స్కిల్ ఉంటే చాలు, మిగతాదంతా మేము నేర్పించుకుంటాం అని చెప్పి వాళ్ళ లోపల తీసుకెళ్ళిపోతారు. సో ఇన్ఫోసిస్ ఉంది, కాగ్నిజెంట్ ఉంది, చేతిలో ఇంకొక మంచి ఎంఎన్సీ లైక్ ఎల్ఎన్టీ కూడా చేతిలో ఆఫర్లు ఉండే. అప్పుడు నేను ఏదో ఒకటి చూస్ చేసుకుంటాను, మిగతా ఇద్దరికి ప్రాబ్లం. అవును, ఆబ్వియస్లీ. సో ఈ మనీ ఎక్కడైతే వీళ్ళకి ఇక్కడ వేస్ట్ అవుతుందో దే ఆర్ నాట్ డూయింగ్ దట్ రైట్ నౌ. మాస్ రిక్రూట్మెంట్ చేసి మాస్గా జనాన్ని తీసుకొని పందా అంతా ఇప్పుడు పోయింది, ఇప్పుడు లేదు అది. ఇఫ్ యు ఆర్ ఎ రైట్ స్కిల్డ్ పర్సన్, ఓపెన్ టు ఎవ్రీవన్. ప్రాబబ్లీ మీ ఎడ్యుకేషన్ కాలేజ్ ఏదైతే ఉంటుందో, ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో, ఇనీషియల్గా మాత్రమే మీకు ఒక గుడ్ ప్లాట్ఫామ్ ఇస్తుంది. తర్వాత మీరు ఎలా ముందుకెళ్తారు అనేది అది మీ పైన ఆధారపడి ఉంటుంది. ఎస్ సార్. సార్ కమింగ్ టు మన సివిల్ డిపార్ట్మెంట్కి వచ్చేద్దాం సార్. సార్ కాలేజీలు అంటే మీరు ఒక ప్రొఫెసర్, మీ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ రిలీవ్ అయ్యారు. సో సార్ ఒకప్పటికి సివిల్ ఇంజనీర్స్కి ఇప్పటికి సివిల్ ఇంజనీర్స్ ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఇండియన్స్ చాలా తగ్గిపోయినాయి. సో దాని గురించి ఒకసారి. ఇంటేక్ అంటారా? ఎస్. ఇంటేక్ అనేది నాట్ ఎ సింగిల్ ఫ్యాక్టర్తో మారలేదండి. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇంటేక్ మారడానికి. దీంట్లో ఫస్ట్ సివిల్ సార్, మెకానికల్, కోర్ బ్రాంచెస్ పరిస్థితి అలానే ఉంది. సివిల్ కానీ, మెకానికల్ కానీ, ట్రిపుల్ కానీ ఇంటేక్ చాలా చోట్ల తగ్గిపోయి అండ్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్లో ఇంటేక్ పెరిగిపోవడం అనేది మనం చూస్తున్నాం ప్రజెంట్ ట్రెండ్లో. అవును. దానికి ఒక ఫ్యాక్టర్ అనేది మనం మాట్లాడుకుంటే మనం ఇంజస్టిస్ చేసిన వాళ్ళు అవుతాం. సో దెర్ ఆర్ 3 or 4 ఫ్యాక్టర్స్ ఐ కెన్ సే. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే పేరెంట్స్లో
ఒక ట్రెండ్ నడుస్తుంది ఎప్పుడు కూడా. మీరు గమనిస్తే ఇంటర్ దాకా వాడు ఏం చదువుతాడో వాడికి తెలియదు పిల్లాడికి. అవును, అదొక ఫ్లో. వెళ్ళిపోద్ది. 10th తర్వాత బైపీసీ ఎంపీసీ అని చెప్పి అక్కడ దాకా వెళ్ళి ఆగిపోతారు. బైపీసీ గురించి మనం ఇప్పుడు టచ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎంపీసీ గురించి మాట్లాడుకుంటే అక్కడ దాకా వాడు ఏదో ఆ ఫ్లోలో కొట్టుకొని వచ్చేస్తాడు. అవును. దాని తర్వాత ఒక టర్మ్ ఒక పదం బాగా ఫేమస్ మార్కెట్లో, ప్యాకేజ్. ప్యాకేజ్ మా నాన్నగారు కూడా అప్పట్లో నేను బీటెక్ చేరినప్పుడు కూడా కాలేజీలో నాకు లైన్గా 2-3 ఆప్షన్లు ఉన్నప్పటికీ ఎక్కడ ప్యాకేజ్ వస్తుందో కనుక్కోండి, వాళ్ళ కొలీగ్స్ని అడగడం. ఇంకా ఏం లేకముందే ఒక ప్యాకేజ్ అనేది ఒక పెద్ద టర్మ్. ఇప్పుడు ఇనీషియల్గా ప్యాకేజ్ దేంట్లో ఎక్కువ, ప్రెసెంట్ ట్రెండ్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్. ఇప్పుడు పేరెంట్స్ అందరికీ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చేస్తే మా వాడికి ఒక మంచి లైఫ్ ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ డిమాండ్ ఏమవుతుందంటే ప్రతి బ్రాంచ్కి 60 సీట్లు ఉన్నప్పుడు ఈ బయాసింగ్ అయిపోయి ప్రతి ఒక్కరు దే వన్నా గో ఫర్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్. సో వీళ్ళేమో అడ్మిషన్లు అడుగుతారు వచ్చి. 60 సీట్లు ఉంటాయి కంప్యూటర్ సైన్స్కి. సీట్లు అందరూ అప్లై చేస్తారు, కన్వీనర్ కోటా అయిపోతుంది. స్పాట్ అడ్మిషన్లో 10 సీట్లు ఉంటే 100 మంది అప్లై చేస్తారు. బి కేటగిరీ సీట్లో ఒక 5 సీట్లు ఉంటాయి, 50-100 మంది అక్కడ కాంపిటీషన్. ఇది చూసి ఆబ్వియస్గా కాలేజ్ వాళ్ళు కూడా దే రిక్వెస్ట్ ఫర్ సీట్ అలొకేషన్స్ కొంచెం మార్పులు కావాలి అంటే గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నేను చూసాను సార్. ఇప్పుడు కొన్ని కాలేజెస్ లో మెకానికల్ 60, సివిల్ 60, ట్రిపుల్ 60 ఉంటే సిఎస్సికి వచ్చేసరికి సెక్షన్ ఏ, సెక్షన్ బి, వాటి పేర్లు ఉన్నాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ 4-5 ఉన్నాయి. మళ్ళీ ఎవ్రీ సెక్షన్ కి 60. సిఎస్సిలో సిఎస్సి ఏఐ, సిఎస్సి ఐఓటి, సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి ఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్. ఏం నేర్పిస్తారు అంటే ఇప్పుడు అది జస్ట్ వీఆర్ మీటింగ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది మార్కెట్ అన్నట్టు సీట్లు పెరగడమే జరుగుతుంది. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. అటు గవర్నమెంట్ కూడా రెగ్యులేషన్ పాలసీస్ చేసినప్పుడు దే షుడ్ థింక్ దట్ లేదండి ఇప్పుడు కోర్ బ్రాంచెస్ని తగ్గించేస్తే ఒక రంగాన్ని మీరు పైకెత్తాలి అంటే ఇంకో రంగాన్ని తొక్కాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట, మనం చాలా అనుకుంటున్నాం కదా ఇప్పుడు సిఎస్సిలో ఇన్ని సీట్లు పెరిగిపోయాయి, అన్ని ఉద్యోగాలు ఎక్కడున్నాయండి అంటే ఉన్నాయి కదా సార్. మన హైదరాబాద్ అంటే ఐటీ హబ్ అయిపోయింది. హైదరాబాద్ అంటే ఐటీ హబ్ నేను కాదనట్లేదు. ఒకప్పుడు అంటే జనరల్ గా ఎవరన్నా ఒక రోడ్డు మీద ఒక 10 మందిని ఆపి నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు అంటే అందులో 8 members సాఫ్ట్వేర్ అన్నారు. కరెక్ట్. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు కాదనట్లేదు. వీళ్ళందరూ ఎన్ని రోజులు మార్కెట్లో సస్టైన్ అవుతున్నారు, వీళ్ళు ఇనీషియల్గా ప్యాకేజెస్ తీసుకుంటున్నారు కానీ అవి ఎన్ని రోజులు మార్కెట్లో రిటైన్ అవుతున్నాయి, దెర్ ఈజ్ నో స్టాట్స్. క్లారిటీ స్టాట్స్ లేవు. అది ఉదాహరణకి అదొక షుగర్ ఫ్యాక్టరీ లాగా అంటారు చూడండి, స్వీట్గా ఇట్ అట్రాక్ట్స్. మీరు ఒక 4 హాట్ ఐటమ్ స్వీట్ ఐటమ్లు పెడితే అందరూ కావాల్సింది స్వీటే. అవును. కానీ మీరు అది లిమిట్లో తింటే ఏదైనా బాగుంటుంది, అది ఎక్కువ తినేస్తే డయాబెటీస్ వస్తుంది. అంటే కూర్చోబెట్టి తినిపిస్తున్నారు అంటారు సార్ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ? లేదండి చూడండి అక్కడ కూడా దట్ ఈస్ నాట్ లైక్ మనము ఏ రంగాన్ని తప్పు పట్టడానికి లేదు. మనం వాళ్ళని మన వాళ్ళందరూ లేకపోతే ఈక్వల్గా డివైడ్ అవ్వాల్సిన బ్రాంచెస్ అన్ని ఒకదానికి ఫోకస్ అయిపోతున్నప్పుడు వాళ్ళలో కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. మీరు గమనిస్తే 5 years ముందున్న టెక్నాలజీ ఈరోజు లేదు. నేను ఇంజనీరింగ్ 4 ఏళ్ళు నేను కష్టపడి చదివి నేను ఏదో ఒకటి చేద్దామని మార్కెట్లోకి వెళ్తాను. ఆబ్వియస్లీ నేను దాని మీద ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పని చేస్తే నాకు ఒక స్కిల్ వస్తుంది. నేను దాని నుంచి ఐ విల్ డూ సమ్ జస్టిస్ టు ద సొసైటీ, సమ్ హెల్ప్ టు ద సొసైటీ యాజ్ అన్ ఇంజనీర్. అక్కడ అది కాదు. ఎవ్రీ డే యూ నీడ్ టు అప్డేట్. ఓకే, మనం ఒక 35కో 40కో వచ్చాక మనకు లెవెల్ ఆఫ్ ఏదైతే ఓపిక ఉంటుందో నేర్చుకునేది ఇట్ విల్ డ్రాప్. ఆబ్వియస్లీ ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే యంగ్ బ్లడ్ ఎవరైతే ఉంటారో దే ఆర్ కమింగ్ విత్ న్యూ స్కిల్స్. సో ఇట్ విల్ బి రీప్లేసబుల్. ఇప్పుడు మీరు గమనిస్తే ఒక వాటర్ బాటిల్ ఉంటే లీటర్ది, మీరు లీటర్ వాటరే పడతాయి.
మహా అయితే ఇంకొక అర లీటర్ బాటిల్ ఎక్కడ తెచ్చి మీరు పెడతారు కానీ 10 లీటర్లు వస్తున్నాయి కదా అని మీరు దాంట్లో పట్టించలేరు. చేయలేం. దీన్ని పోయాలి, కొత్త నీళ్లు తీసుకురావాలి, పాత దాన్ని తీయాలి, కొత్త కొత్త నీళ్ళు తీసుకురావాలి. సో అంతే అంటారు. అంటే ఒక టైం వచ్చాక వాళ్ళు మీరు చూడండి 45 అబోవ్ 50 అబోవ్ ఎవరైనా ఉంటారా ఐటీలో? నా ఐటీ అంటే మీకు యంగ్ బ్లడ్ తప్ప ఎవరు ఉంటారు? మోస్ట్లీ ఉండరు. వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళకి వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోతారు. లేదా కంపెనీ నుంచి చాలా మంది ఉన్నారు. చాలా మంది అండి. అంటే వాళ్ళ ప్రెషర్ ని తీసుకోలేరు. కార్పొరేట్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో. బట్ ఈ సివిల్ ఇండస్ట్రీలో మాత్రం ఆ ఎనర్జీ ఉంటుందంట సార్. అయితే ఒకటి చెప్తానండి, దానికి దీనికి తేడా చెప్తాను చూడండి. సివిల్ ఇండస్ట్రీలో జనాలకి, సివిల్ అనే కాదు, కోర్ ఏదన్నా మాట్లాడుకోండి. నేను సివిల్ ఇంజనీర్ కాబట్టి నేను సివిల్ గురించి మాట్లాడుతాను. ఈ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఎలా ఉంటుందంటే మీకు స్టార్టింగ్ సాలరీ విల్ బి నామినల్ సాలరీస్, సమ్ 25,000 35,000 టిల్ యూ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఒక 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి ఒక ఎంఎన్సి కంపెనీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఎంత సాలరీ ఉండొచ్చు అంటారు? ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి ఎంఎన్సి కన్స్ట్రక్షన్ కంపెనీలో మోస్ట్లీ ఒక 1 lakh per month అట్లా మేబీ. అంటే ఐ గెస్ 80 lakhs to 1 crore per annum ఆయన సాలరీ ఉంటుంది. అంత ఉంటుంది సార్ సివిల్ ప్రాజెక్ట్ మేనేజర్కి అంత సాలరీ ఉంటుంది? yes, why not? ఓకే, విత్ బోనసెస్ డిఫరెంట్, అకామిడేషన్ ఇస్తారు, అండ్ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 25 yearsకి నేను ఎంటెక్ చేసేసి నేను గ్రాడ్యుయేట్ అయిపోయి నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. రైట్. దెన్ నాకు ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను 46 లేదా 45 to 50 లోపల ఉన్నాను. ఓకే, ఐఎమ్ గెయినింగ్ అరౌండ్ 1 crore per annum తీసుకుంటున్నాను. డూ యూ థింక్ ఐఎమ్ గోయింగ్ టు రిటైర్ నౌ? నా దగ్గర శక్తి ఉన్నంత వరకు చేయరు. నా దగ్గర శక్తి ఉన్నంత వరకు నేను మార్కెట్లో రాజుని. రైట్. ఎందుకు అంటే ఒక G+30 బిల్డింగ్ కట్టమని ఒక 2 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నాను కూర్చోబెట్టండి, అవ్వని పని. ఎన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేయాలో అది ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది. ఎస్ సార్. యా, నేను కొత్త టెక్నాలజీ వాడు ఎంత నేర్చుకున్నా మా దగ్గర నాలెడ్జ్, ఇంజనీరింగ్ నాలెడ్జ్తో పాటు పబ్లిక్ మేనేజ్మెంట్ చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. మీరు ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓపెన్ ల్యాండ్ ఇచ్చి ఎవరన్నా ఒక 100 కోట్లు ఇచ్చి మాకు ఒక బిల్డింగ్ కట్టియండి అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ జోక్. ఎందుకు? స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ప్లానింగ్ చూసుకోవాలి, అన్ని మొబిలిటీస్ చూసుకొని, మ్యాన్, మెషినరీ, లేబర్, ఇవన్నీ మనకి పైన కనపడనివి గవర్నమెంట్ పర్మిషన్లు కావాలి, ఏ డిపార్ట్మెంట్ని టచ్ అవ్వాలి, ఎక్కడెక్కడ మనం కట్టేవన్నీ యాజ్ పర్ ద బిల్డింగ్ బైలాస్ ఆఫ్ దట్ పర్టికులర్ సిటీ అథారిటీస్ ఉన్నాయా లేదా, ఒక్కటి కాదు 2 కాదు. అండ్ వాళ్ళు ఆ కంపెనీ యొక్క డ్యామేజ్ కూడా పోకూడదు. ఆబ్వియస్లీ మీరు నమ్మరు, ఒక బిల్డింగ్, ఒక కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఏదో ఒకటి మనం కట్టి వెళ్ళిన తర్వాత రెండో రోజు దానికి ఏమైనా అయితే ఆబ్వియస్లీ వీఆర్ రెస్పాన్సిబుల్. రైట్, వీఆర్ రెస్పాన్సిబుల్. సో వీ హ్యావ్ సమ్ బౌండ్ ఆఫ్ సమ్ 5 years or 10 years. అప్పటి వరకు దానికి ఏ రెస్పాన్సిబిలిటీ, ఏ ఇబ్బంది జరిగినా మేము రెస్పాన్సిబిలిటీ అని రాసిస్తున్నామంటే ఈ మాట నేను చాలా గర్వంగా చెప్తా, వీఆర్ నేషన్ బిల్డర్స్ డైరెక్ట్లీ. మీరు ఐటీ హైదరాబాద్లో పెరిగింది, లేదా హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, లేదా ఒక సిటీ చాలా బాగా డెవలప్ అయింది అంటే మీరు ఏ ఉద్దేశంలో ఉంటారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే మీరు రోడ్లు చూస్తారు, బ్రిడ్జ్లు చూస్తారు, బిల్డింగ్లు చూస్తారు, ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తున్నాయా లేదా చూస్తారు, రోడ్ల మీద కచరా లేదా చూస్తారు. అవును, ఇవన్నీ ఎవరు చేస్తున్నాడు? సివిల్ వాళ్ళే. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగినా మనం కడుపుకు తినేది అన్నమే, ఉండేది ఇంట్లోనే. అవును, రైతు దేశానికి ఎంత ఇంపార్టెంటో సివిల్ ఇంజనీర్ అంత ఇంపార్టెంట్. అందుకే బేసిక్ 3 things ఏం కావాలంటారు చెప్పండి? మనం చిన్నప్పుడు చదువుకుంటాం, రోటీ, కపడా, మకాన్. రోటీ ఇస్ రైతు, కపడా బట్టలు, మకాన్ ఇల్లు ఫుడ్. సో ఈ 2 ఏవైతే ఉన్నాయో చాలా వెన్నుముక, దీన్ని మనం ఎప్పుడు వదులుకోలేం. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సివిల్ ఇంజనీరింగ్ ట్రెండ్, మాలాంటి వాళ్ళు ఎవరైతే దాని మీద ప్రేమతో బతుకుతున్నామో, లైక్ ఐ బిలీవ్ వీఆర్ లైక్ ఫార్మర్స్. ఫార్మర్కి ఎంత అన్యాయం జరిగినా ఫార్మింగ్ చేయడం ఆపడు. ఆయన ఫార్మింగ్ ఆపేస్తే మనకు ఫుడ్ ఉండదు. ఇంజనీర్స్ కూడా ఇలానే, సివిల్ ఇంజనీర్స్ కూడా మేము ఎండలో మేము ఎక్కడ ఉంటాం, మేము వానలో ఎక్కడ ఉంటాం, లేకపోతే మేము ఎక్కడ పని చేస్తాం, ఇవన్నీ మన వల్ల కాదు అని వదిలేస్తే మీకు ట్రాఫిక్ జామ్లు అయిపోతాయి.
నీళ్లు తిప్పితే ట్యాప్ తిప్పితే నీళ్లు రావు. ఎక్కడ ఉంటారు ఇళ్లలో, ఎక్కడ బతుకుతాం మనం? రోడ్ల మీద నీళ్ళే కనిపిస్తాయి. అంతే అంతే. అప్పట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ రేంజ్ లో అప్పట్లోనే ఒక 100 ఏళ్ల క్రితం చేసిన డ్రైనేజ్ డిజైన్, అండర్ గ్రౌండ్ డిజైన్, స్టిల్ మనం ఇంతమంది జనాభా ఇంత రెట్లు పెరిగిపోయినా మనం బ్రతుకుతున్నాం. ఈజ్ నాట్ ఏ జోక్. కానీ మీరు ఏ సిటీ కన్నా వెళ్ళండి, మీరు హెరిటేజ్ చూసుకుంటే, ఎస్పెషల్లీ మీరు టూరిజం చూసుకుంటే హెరిటేజ్, మనం ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ చూడడానికి వెళ్తాం కానీ ఓల్డ్ వేరే ఏం చూడడానికి వెళ్ళాం. అవునా కాదా చెప్పండి మీరు? ఇది ఓల్డ్ కంప్యూటర్ అనో, ఇది ఓల్డ్ కంప్యూటర్ అనో, లేకపోతే ఇది ఓల్డ్ డిజైన్ కుర్చీ అనో మనం చూడడానికి ఎప్పుడు వెళ్ళాం. రైట్ సార్. సో ఎగ్జాంపుల్ సార్, ఆర్కియాలజీ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, సివిల్ కానీ ఉన్నప్పుడే కాదు, ఆ మనుషులు వెళ్ళిపోయిన తర్వాత కూడా టూరిజం రూపంలో మేము డబ్బులు ఇస్తాం. సో నేను మళ్ళీ ఆ పదం వాడతా, వీఆర్ నేషన్ బిల్డర్స్. రైట్ సూపర్ సార్. సార్ ఇంకొకటి, స్టూడెంట్ సార్ బీటెక్ రిలీవ్ అయిపోయిన తర్వాత ఆర్ ఒక ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ చేసుకున్న తర్వాత ఇండియాలో జాబ్స్ లేవు అనుకుంటున్నారు సార్. అంటే చాలా ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నా సరే జాబ్స్ లేవు. ఏదన్నా కన్స్ట్రక్షన్ కంపెనీకి వెళ్దామంటే అక్కడ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. వాళ్ళు అంటారు కాంట్రాక్ట్ బేస్ ఉండాలంటారు, కాంట్రాక్ట్ బేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసేస్తారు ఉంటారు. ఆ డౌట్స్ తో కూడా చాలా మంది ఉన్నారు సార్. బట్ అలాంటి వాళ్ళ కోసం మనం ఎట్లాంటి, అంటే ఐ మీన్ ఇక్కడే కాదు ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి, మీరు ఒకసారి నాకు మాట చెప్పారు సార్. సో దాని గురించి మిమ్మల్ని పాయింట్ చేయండి. ఇక్కడ నేను రెండు ఫేజెస్ లో ఆన్సర్ ఇస్తా. రైట్. జాబ్స్ ఇండియాలో కన్స్ట్రక్షన్ ఫేజ్ లో లేవు అనేది అబద్ధం. రీసెంట్గా మీరు స్టాట్స్ చూస్తే ఎంఎన్సి కంపెనీస్, ఎల్ఎన్టీ లాంటి కంపెనీ కూడా స్టిల్ మా దగ్గర కొరత ఉంది ఇంజనీర్స్ది అని స్టేట్మెంట్ ఇచ్చారు. రైట్ ఇంజనీర్స్ ఆర్ స్టిల్ స్కేర్స్ ఇన్ ది మార్కెట్. ఓకే. ఇంకా చెప్తే ఈ ప్రెసెంట్ జరుగుతున్న ట్రెండ్లో సివిల్స్ ఇంజనీరింగ్ సీట్లు తగ్గిపోతూ ఉన్న ట్రెండ్లో ఇంకా వాయిడ్ ఏర్పడుతుంది. జనాలు కావాలి, లేరు జనాలు. ఇంకొకటి, మనందరికీ సివిల్ ఇంజనీర్ అంటే ఎవడన్నా బిల్డింగ్లు కట్టించేవాడో లేకపోతే గవర్నమెంట్ ఇంజనీరో మనం అనేది ఒక అపోహ. రోడ్లు కట్టించేవాళ్ళు, బిల్డింగ్లు కట్టించేవారు, లేకపోతే ఇలా కన్స్ట్రక్షన్ల దగ్గర ఉండేవారు ఇంజనీర్లు అంటారు. కానీ దెర్ ఆర్ సో మెనీ అదర్ సైడ్ బ్రాంచెస్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ వేర్ ఇన్ యూ కెన్ ఎర్న్ లైక్ ఐటీ. అవునా? ఎట్లా సార్? ఎస్, చెప్తాను వినండి. There are other branches which are not just related to construction, because ఒకటి వాస్తవం అండి, ప్రతి ఒక్కడు కూడా ఎన్వైరన్మెంట్ ని తట్టుకుని ఉద్యోగం చేయలేడు. అది ఒప్పుకోవాలి, వాస్తవం. సైట్ లో చేయలేరు చాలా మంది. కొంతమంది ప్యాషనేట్ తో చేస్తారు. సో సైట్ లో చేసే వాళ్ళమే మేము కావాలా అంటే, నేను 2-3 చెప్తాను చూడండి. మీరు ఐటీలో బ్రతికినట్టు బతకచ్చు, ఏసీ ఆఫీస్లో కూర్చొని. అలాంటి జాబ్స్ ఉన్నాయి సివిల్లో బ్రహ్మాండంగా విత్ హై పే. ఒకటేమో ప్రెసెంట్ బాగా భూమిలో వస్తున్న బిమ్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది సార్, బాగా ట్రెండింగ్ లో ఉంది. సో ఒక బిల్డింగ్ కట్టే ముందే 3D వ్యూ, నాట్ జస్ట్ 3D వ్యూ, టెక్నికల్ ఆస్పెక్ట్ లో ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి, మీకు ఎవరెవరు కావాలి? ఆర్కిటెక్చర్ కావాలి, ఒక సివిల్ వార్డ్ కావాలి, ఎంఈపీ మెకానికల్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వాళ్ళు కావాలి. దాని తర్వాత వీళ్ళందరినీ స్ట్రక్చర్స్ ఆబ్వియస్లీ సివిల్లోకి వచ్చేస్తుంది. సో వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే మేనేజర్స్ ఉంటారు. ఇవంతా పెద్ద వింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనే మనం ఎంతో చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా మెల్లగా లెక్కలు వేసుకొని చేస్తాం. ఒక బడ్జెట్ అలొకేట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఎవ్రీ కరెక్ట్ ఆస్పెక్ట్ లో. కరెక్ట్. మీరు ఒక G+10 G+20 కట్టాలి అంటే బడ్జెట్ ఎంత ప్రాపర్గా ప్లాన్ చేయాలి, కోఆర్డినేషన్ ఎంత కరెక్ట్గా ఉండాలి. అంటే ఆర్కిటెక్చర్ ఆయన వచ్చి లేదండి ఇక్కడ ఇది బాగాలేదు, నేను దీని డిజైన్ కొంచెం మారుద్దాం అనుకుంటున్నాను అంటాడు. ఆయన ఏదో మార్చాను అనుకోండి, సివిల్ ఆయన దాన్ని వ్యాలిడేట్ చేయాలి. స్ట్రక్చరల్ ఆస్పెక్ట్గా ఇది తట్టుకుంటుందా లేదా, డిజైన్ పరంగా ఇది ఉంటుందా లేదా అనలైజ్ చేయాలి. మెకానికల్ ఆయన మెకానికల్ ఎలక్ట్రికల్ ఏసీలు హెచ్పిఏసీ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ వైర్ లోపల వస్తాయి కదా, ఆయన వచ్చి అరే మీరు అక్కడ ఎలా చేస్తారు బాబు, అక్కడ నాకు లైట్ నేను ఆప్షన్ ఇచ్చాను మీరు అలాగే మారుస్తారు అంటాడు. ఉదాహరణకి ఇది ఒక చిన్న పాయింట్ అండి. ఒక G+20 స్ట్రక్చర్లో ఇలాంటి కాంప్లికేషన్స్ ఎన్ని ఉంటాయి.
వీటి అన్నిటికీ దెర్ ఈస్ ఎ ఆన్లైన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ క్రియేటెడ్ టు కోఆర్డినేట్ అమాంగ్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. ఓకే. దట్ ఈస్ బీన్ మీటింగ్ విత్ బిమ్. మీకు బిమ్ అనేది నాట్ ఓన్లీ జస్ట్ మోడలింగ్, రైట్ సార్, టు డూ రియల్ టైమ్ ఆన్లైన్ మానిటరింగ్ అండ్ కోఆర్డినేషన్. ఎస్ సార్, మన భవనంలో కూడా బిమ్ గురించి కొద్దిగా చేస్తున్నాం. కరెక్ట్. ఇండియాలో ఇది ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఇఫ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో మిడిల్ ఈస్ట్, స్టార్టింగ్ ప్యాకేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 2 lakhs per month. 2 lakhs per month అంటే ఇంకా ఐ మీన్ ఫ్రెషర్ గా వచ్చేటప్పుడు 2 lakhs సాలరీ, 2 lakhs per month. వావ్. అండ్ ఈవెన్ నా స్టూడెంట్స్ చేస్తున్నారు బిమ్ లో, అబ్రాడ్ లో, మిడిల్ ఈస్ట్ లో. సార్ ఇండియాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్? ఇండియాలో ఆపర్చునిటీస్ రైట్ నౌ దే ఆర్ గ్రోయింగ్ వెరీ గుడ్. ఇవి మనకి ఆబ్వియస్లీ మన ట్రెండ్ ఏంటంటే ఎప్పుడు కూడా వెస్ట్ లో, మిడిల్ ఈస్ట్ లో, సివిల్ లో వెస్ట్ లో, మిడిల్ ఈస్ట్ లో గ్రో అయిన తర్వాత మన ఇండియాకి రావడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది. ఆ ట్రెండ్ అది ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడు ఇప్పుడు ఈ ట్రెండింగ్ లో వస్తుంది. ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే యూ వోంట్ బి అండర్ సన్. మీరు ఎండలో ఉండరు. యు ఆర్ కోఆర్డినేటింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద టేబుల్ అండర్ ఏసీ. దట్ ఈస్ వన్ వెరీ గుడ్ పాయింట్. రైట్. నెక్స్ట్ గుడ్ salaries obviously good salaries. సో గైస్ చూసారుగా, వరల్డ్ వైడ్ గా BIM కున్న మార్కెట్. డ్రాఫ్టర్ తో చార్ట్ మీద ప్లాన్ గీసే దగ్గర నుంచి 100 కోట్ల ప్రాజెక్ట్ ఉందంటే ముందుగానే ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఓవర్ వ్యూ మనకు చూపించేంత వరకు అడ్వాన్స్ గా లెవెల్కి వెళ్ళిపోయాం. సో అలాంటి అడ్వాన్స్ టెక్నాలజీని మనం నేర్చుకోబోతే ఎట్లా? సో BIM అనేది అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ BIM లో ఓవరాల్ 12 టూల్స్ ఉంటాయి. AutoCAD 2D డిజైనింగ్, 3D రివిట్ ఆర్కిటెక్చర్, 3D రివిట్ స్ట్రక్చర్, 3D రివిట్ MEP, 4D బ్లూబీమ్, సింక్రో 4D, 5D ప్రైమరీ P6 అండ్ నావిస్ వర్క్, 6D గ్రీన్ బిల్డింగ్ స్టూడియోస్ అండ్ డైనమో, ఆటోడెస్క్ బిల్డ్, ఆటోడెస్క్ కన్స్ట్రక్షన్ క్లౌడ్. సో ఈ 12 టూల్స్ ఈ బిమ్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోకుండా రెగ్యులర్ గా ఉండే మెథడ్స్ తోనే మనం వెళ్ళిపోదాం, మార్కెట్ లోకి వెళ్ళి జాబ్ కొట్టేద్దాం అంటే అయ్యే పని కాదు. సో ఇలాంటి న్యూ టెక్నాలజీ మనం తొందరగా గ్రాప్ చేసుకుని మార్కెట్ కి అనుకూలంగా మనం కూడా మోల్డ్ అయి ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఒకసారి మీరు లింక్డ్ఇన్ లోకి వెళ్ళి BIM ఆపర్చునిటీస్ అని ఒకసారి సెర్చ్ చేస్తే మల్టిపుల్ కంపెనీస్ BIM మీద ఉన్న ఫ్యూచర్స్, వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళకి కావాలి, అండ్ BIM టెక్నాలజీ ఎంత బూమింగ్ లో ఉన్న విషయం మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇలాంటి హై డిమాండ్ కోర్స్ మార్కెట్ లో 50 to 1 lakh అబోవ్ చార్జ్ చేస్తున్నారు. బట్ మన భవనం C2C లో ఒరిజినల్ ప్రైస్ 24,000 ఉంది. బట్ మీరు కనుక ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే 12,000 కి మీకు ఈ ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఈ కోర్సులన్నింటినీ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న IIT ప్రొఫెసర్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ చేత ఈ కోర్స్ డిజైన్ చేశారు. అండ్ ఇది లైవ్ లో G+5 ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి చూపించారు ఈ టూల్స్ అని యూజ్ చేసి. అండ్ ఇందులో మెయిన్ బెస్ట్ థింగ్ ఏంటంటే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ISO సర్టిఫికేషన్ తో పాటు ఈ BIM కోర్స్ 3 years వ్యాలిడిటీ కూడా ఉంటుంది. సో మీరు ఈ BIM కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ప్లే స్టోర్ లో ఉన్న భవనం C2C యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు చెక్ చేయొచ్చు. లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యి మాకు BIM కోర్స్ కావాలి అంటే దే విల్ ప్రొవైడ్. డోంట్ మిస్ దిస్ ఆఫర్. లెట్స్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ డిజైన్, స్ట్రక్చరల్ డిజైనింగ్ ఫీల్డ్. స్ట్రక్చరల్ డిజైనింగ్ ఫీల్డ్, బట్ దానికి ఏంటంటే మీకు మాస్టర్ కావాలి, ఆబ్వియస్లీ MTech కావాలి. మాస్టర్స్ ఇన్ స్ట్రక్చర్స్ ఉంటే ఆబ్వియస్లీ విల్ గెట్ వెరీ గుడ్ ప్యాకేజెస్. సార్ స్ట్రక్చరల్ ఇంజనీర్ అంటే US లో ఐ మీన్ అబ్రాడ్ లో చేస్తే ఒక లెవెల్ ఆఫ్ వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది, అండ్ ఇండియాలో చేస్తే ఒక లెవెల్ ఆఫ్ ఫ్యూచర్ ఉంటుందని నేను ఎక్కడో విన్నాను సార్. సార్ ఏంటి ఇండియాలో MTech చేయాలి అంటే స్ట్రక్చర్ మాస్టర్ చేసిన వాళ్ళకే ఛాన్స్ ఉంటాయి సార్. ఇండియాలో చేసేదానికి అండ్ అబ్రాడ్ లో చేసేదానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే ఐ మీన్ వాళ్ళ కెరియర్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇండియాలో మీరు ఏ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఏ డిజైన్ చేయాలన్నా దెర్ ఆర్ సమ్ కోడ్స్, IS కోడ్స్ అంటాం, ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్. అవి మనకి US కి చాలా డిఫరెంట్ ఉంటాయి. సో మీరు అక్కడ చేస్తే మీరు అక్కడ వర్క్ చేసుకోవడం అనేది చాలా బెటర్. మీరు అక్కడ కోడ్స్ తో వర్క్ చేస్తారు కాబట్టి దట్ విల్ బి గుడ్. దట్ డజంట్ మీన్ మీరు ఇక్కడికి వచ్చాక అంటే కొంతమంది ఉన్న వాళ్ళకు ఉన్న డౌట్ ఏంటంటే US కోడ్ బుక్స్ వేరే ఉంటాయి, వాళ్ళకున్న ఐ మీన్ ఉంటాయి కదా సార్ ఇండియన్ కోడ్స్ అవి డిఫరెంట్ ఉంటాయి. సో దాని వల్ల ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇండియా వచ్చాక కొంతమంది అనుకుంటారు. లేదు అదంతా అపోహ. ఇండియన్ కోడ్ IS కోడ్ అంటే అర్థం ఏంటంటే డిపెండ్ అపాన్ జాగ్రఫికల్ కండిషన్స్, డిపెండ్ అపాన్ అవర్ టెక్టానిక్ మన సీజమిక్ జోన్ ప్రకారం మనకి డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ కి ఇలా వాడాలి, లేకపోతే మన ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ కి కాంక్రీట్ కి ఈ గ్రేడ్ కంటే ఇంత మిక్సింగ్ చేయాలని. సో వీఆర్ డిజైనింగ్, ఎస్పెషల్లీ కాంక్రీట్ మిక్సింగ్ లో పెద్ద తేడా ఉండదు వాస్తవానికి మాట్లాడితే. మిగతా డిజైనింగ్ ఏవైతే ఉంటాయో ఆబ్వియస్లీ కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ మనకి వాళ్ళకి అనేవి ఉంటాయి. రైట్. సో దట్ డజంట్ మీన్ అది చేస్తే ఎక్కువ ఇది చేస్తే తక్కువ అని ఏం కాదు.
ఎక్కడన్నా నాలెడ్జ్ ఇస్ ఎ నాలెడ్జ్. ఎస్. సో అంటే డిఫరెన్స్ అయితే ఏం లేదు సార్, ఇండియాలో చేసినా అండ్ అబ్రాడ్లో చేసిన ప్రాబ్లం అయితే అయితే ఏం ఉండదండి. థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయని చెప్పారు. ఎస్ ఎస్. ఒకటేమో బిమ్ గురించి మాట్లాడుకున్నాం, And ఇంకొకటేమో డిజైన్ గురించి మాట్లాడుకున్నాం, ఇంకొక బేసిక్ అన్సంగ్ స్టోరీ ఒక సైడ్ లో ఒకటి ఉంది, దాన్ని రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ అంటాం. యాక్చువల్గా దీని గురించే నేను పర్టికులర్ పాయింట్ రేజ్ చేద్దాం అనుకున్నా. ఐ ఆమ్ స్పెషలైజ్డ్ ఇన్ దట్. అందుకే సార్ పర్టికులర్ గా మాట్లాడదాం అనుకున్నా. సో జిఐఎస్, జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. చెప్పండి సార్. ఇదేంటంటే లైక్ ఇట్ కమ్స్ ఇన్ ఏ కేటగిరీ ఆఫ్ అడ్వాన్స్ సర్వేయింగ్. మనం సర్వేయింగ్ అంటే ఏమనుకుంటాం, రోడ్ల మీద మనకి పొలాల్లో స్థలాల్లో మ్యాప్లు పట్టుకొని ఒక మ్యాప్ పట్టుకొని వెళ్ళి చూసి అదేంటో డిజిటల్ మిషన్ ఏరియా చేయడము, క్యాలిక్యులేషన్ చేయడం అవన్నీ ఒకప్పుడు జరిగినాయి, కాదనట్లేదు. వీ టేక్ ఏ టేప్ లేకపోతే ఒక యాంగులర్ మెజర్మెంట్ డివైస్ ఏదో ఒకటి పట్టుకొని సైట్ లో ఏదో చూస్తూ ఉంటారు, ఏదో వైట్ క్యాప్ పెట్టుకుంటారు. సినిమా చేస్తున్నారేమో, ఏమో చేస్తారు అనుకునేమో సార్. ఈవెన్ మా కాలేజ్ లో మేము చదివేటప్పుడు కూడా గ్రౌండ్ లో మేము సర్వే చేస్తుంటే డంపీ లెవెల్, ఆటో లెవెల్ ఇన్స్ట్రుమెంట్స్ అవి. సమ్ టైమ్స్ యూస్ టోటల్ స్టేషన్. ఆ ఇన్స్ట్రుమెంట్ లో నుంచి చూస్తుంటే పక్క బ్రాంచ్ పిల్లలు వచ్చి ఏ షార్ట్ ఫిలిం తీస్తున్నారా అనేవాళ్ళు. ఆబ్వియస్లీ వాళ్ళు అనుకునే వాళ్ళు. సో వాస్తవానికి అది కాదు. వీఆర్ డూయింగ్ ల్యాండ్ మెజర్మెంట్స్, లెంత్, ఏరియాస్, వాల్యూమ్స్, వీ డూ ల్యాండ్ మెజర్మెంట్స్. సార్ ఇంచ్ టు ఇంచ్ వచ్చేస్తుంది కదా సార్ అందులో? Depend upon the accuracy of the machine, methodology, we will get accuracies. Okay. But right now, the trend has gone. మీరు ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని ఒక నలుగురిని తీసుకెళ్ళి ఆ ఇన్స్ట్రుమెంట్లు అంతా సెటప్ చేసి ఆ ఏరియాలు తీసుకుని వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసే రోజులు పోయాయి. రైట్ నౌ వీ హ్యావ్ డ్రోన్ టెక్నాలజీస్, యుఏవీస్ అంటారు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని. తర్వాత త్రూ ఫోటోగ్రమెట్రీ అంటాం, త్రూ ఫోటోగ్రాఫ్స్ వీఆర్ డూయింగ్ సర్వేస్. Right now, even in structures, we are using this remote sensing and AI, GIS technologies with AI. అవి మనం తర్వాత మాట్లాడదాం. AI టాపిక్స్ ఎప్పుడైనా మాట్లాడదాం అన్నప్పుడు మీరు AI టాపిక్ కంపల్సరీగా టచ్ చేయాలి. సో ఐఎమ్ దేర్ ఫర్ దట్. సో ఈ ట్రెండ్ ఎంత దాకా వచ్చింది అంటే వీఆర్ డూయింగ్ సర్వేస్ ఫ్రమ్ శాటిలైట్ ఇమేజరీస్. వీఆర్ గెటింగ్ మనం వెళ్ళకుండా రిమోట్ సెన్సింగ్. రిమోట్ అంటే అర్థం ఏంటి? మీరు వెళ్ళరు, మీరు అసలు వెళ్ళరు. మీరు టీవీ రిమోట్ అంటే అర్థం ఏంటి? మీరు టీవీని టచ్ చేయకుండా ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. ఏసీ రిమోట్ అంటే ఏసీని టచ్ చేయకుండా ఆపరేట్ చేస్తారు. రిమోట్ అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు ఇట్, బట్ వీఆర్ సెన్సింగ్ ఇట్. అక్కడ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. దట్ ఈస్ రిమోట్ సెన్సింగ్. దిస్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్, ఈ రెండు ఏంటంటే సిస్టర్ కాన్సెప్ట్స్, ఒకటి లేకపోతే ఇంకొకటి లేదు. త్రూ రిమోట్ సెన్సింగ్ వీఆర్ గెటింగ్ శాటిలైట్ ఇమేజరీస్. నాట్ ఓన్లీ శాటిలైట్ ఇమేజరీస్, మనకి రేడార్ అని మీరు ఎప్పుడైనా వింటారు. రేడార్, లిడార్ అని ఇప్పుడు సర్వీస్ ఇస్తాం. సో ఈ టెక్నాలజీస్తో వీఆర్ గోయింగ్ టు డూ మచ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్గా. ఎగ్జాంపుల్ మాట్లాడితే రెయిన్ఫాల్ మెజర్మెంట్స్. మీరు గమనిస్తే న్యూస్లో ముందుగానే ప్రిడిక్ట్ చేసి చెప్పేస్తారు ఐఎండి వాళ్ళు, 3 days లో వాన రాబోతుంది. అవునవును. ఎంత వర్షం రాబోతుంది కూడా ముందు చెప్పేస్తాం. దాన్ని ఎలా అయితే మనం ఎస్టిమేట్ చేయగలుగుతున్నాము, ఎలా అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాము, దట్ ఈస్ వీఆర్ డూయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాప్లర్ వెదర్ రిడార్స్. దట్ ఈస్ వన్స్ అగైన్ ద వెరీ గుడ్ బ్రాంచ్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్, వాన పడింది హైదరాబాద్లో లాస్ట్ మంత్, బీభత్సంగా వాన పడింది. బీభత్సంగా వాన పడిన వెంటనే ఆల్ ఆఫ్ ఎ సడన్ వీఆర్ సేయింగ్ దట్ ఇన్ని సెంటీమీటర్ల వాన పడింది. ఎలా మెజర్ చేస్తున్నాం? ఆబ్వియస్లీ చాలా మంది అంటారు రెయిన్ గేజెస్ ఉన్నాయి, రెయిన్ గేజెస్ నుంచి మనం మెజర్ చేస్తాం, కానీ ఇట్ టేక్స్ టైం. కానీ మనకి టీవీలో ఒక సెకండ్ మనకి స్క్రోలింగ్ పడిపోతూ ఉంటుంది కింద. దట్ ఒకటి. ఇంకొకటి సివిల్ ఆస్పెక్ట్కి వద్దాం. మీరు అర్బన్ ప్లానింగ్ చేయాలి, సిటీ ప్లానింగ్ చేయాలి, రోడ్లు అండులేషన్స్, వాటర్ పైప్ లైన్స్, ఎవ్రీథింగ్ మీరు రోడ్డు మీదకి వెళ్ళి టేపులు పట్టుకొని మెజరింగ్ చేసి చేయాల్సిన అవసరంలా సిటీ మొత్తం 3D టోపోగ్రఫీ మీకు వచ్చేస్తుంది జిఐఎస్లో. మీరు ఇంచ్ టు ఇంచ్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడ అండులేషన్ ఉందనేది మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎస్టిమేషన్ వచ్చింది, నెక్స్ట్ ఒక 2 days సైక్లోన్ ఉంది, తుఫాన్ ఉంది, వాన పడుతుంది, బీభత్సంగా కొన్ని ఏరియాలు మునిగిపోతాయి, వాళ్ళని ఎవాక్యుయేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియదు ఏ ఏరియాలు మునుగుతాయో. త్రూ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీస్ అండ్ జిఐఎస్ టెక్నాలజీస్ వీ కెన్ ఐడెంటిఫై ఏ ఏరియాలు ఫస్ట్ మునుగుతాయో మనం ఐడెంటిఫై చేయొచ్చు.
వాడిని ఇమ్మీడియట్గా మనం రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. డిజాస్టర్ మానిటరింగ్, వెదర్ ప్రిడిక్షన్స్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి, అవలాంచెస్ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ మనం ముందుగానే పసిగడతాం. ఫ్లడ్స్ పసిగడతాం. తర్వాత ఇంకా మనం చాలా మైన్యూట్గా మాట్లాడుకుంటే ఫార్మర్స్కి చాలా బాగా యూజ్ అయ్యే వర్క్స్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. మనం చేస్తాం సార్ అట్లా. ఎస్, వీఆర్ డూయింగ్ సో మెనీ రిమోట్ సెన్సింగ్ పీపుల్ ఆర్ డూయింగ్ ద రీసెర్చ్ ఇన్ దిస్ ఫీల్డ్. దే ఆర్ బీయింగ్ వెరీ గుడ్ ఫండెడ్. సాయిల్ మాయిశ్చర్ అంటే మట్టిలో తేమని, మట్టిలో ఉండే ఆ ఫర్టిలిటీ అంటారు చూసారా, ఆ మట్టికి ఉన్న సామర్థ్యాన్ని కూడా మనం యూజింగ్ సాటిలైట్ రిమోట్ సెన్సింగ్ వీ కుడ్ ఐడెంటిఫై. అంత అడ్వాన్స్డ్ ఉంది సార్. చేసి ఎక్కడ దాకా వెళ్తున్నారు అంటే ఈల్డ్, అంటే ఒక సంవత్సరం తర్వాత మీరు పంట వేస్తే ఈ మట్టిలో ఉన్న తేమకి వాన ఇంత పడితే లేకపోతే వాన పడకపోతే మీరు ఈ పంట వేస్తే కనుక మీకు ఇంత దిగుబడి వస్తుంది అని కూడా ఎస్టిమేషన్ చెప్తున్నారు. రైట్ నౌ అది ఎలా ఉందంటే అగ్రికల్చరల్ సైంటిస్ట్లకు కూడా దట్ ఈస్ బీన్ ఇంటర్లింక్డ్ వన్స్ అగైన్. రిమోట్ సెన్సింగ్ జిఐఎస్ అనేది అది యూనివర్సల్ కాన్సెప్ట్ అయిపోయింది రైట్ నౌ. దాన్ని జియోమాటిక్స్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇప్పుడు భూనిధి అని చెప్పేసి కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది, డిజిటలైజింగ్ ల్యాండ్ రికార్డ్స్. ఓకే. ఇప్పుడు మనకి తెలంగాణలో లాస్ట్ ఇయర్ వరకు మనకు ఫేమస్గా పేరు ఉండేది అదేంటంటే లైక్ ధరణి పోర్టల్ అనేది మీరు ఒక ఇన్ఫర్మేషన్ కొడితే అది ఎవరితో మొత్తం చూపించేస్తుంది. అవును. సో ఇట్స్ ఆల్ అబౌట్ జిఐఎస్. ఇంకొక ఫ్యాసినేటింగ్ ఎగ్జాంపుల్ చెప్పిన జిఐఎస్కి, మీకు సివిల్ వాళ్ళు కాకపోయినా మనం ఎప్పుడు రోజు వాడుతూ ఉంటాం. మీ ఓలా, మీ ఊబర్, స్విగ్గీ, జొమాటో, ఆ డ్రైవర్ ఎక్కడ దాకా వచ్చాడో మీకు కనపడుతూ ఉంటాడు. అవును. లేదు మీ సిటీకి కొత్తగా వచ్చారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి, నావిగేషన్ మ్యాప్ చూపిస్తుంది. దట్ ఈస్ ఆల్సో అవర్ టెక్నాలజీ జిఐఎస్. ఈ జియోమెట్రిక్స్ ఫీల్డ్కి ఫ్రమ్ రీసెంట్గా పాస్ట్ 2 years నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ అలోకేటింగ్ సపరేట్ ఫండ్ ఇన్ బడ్జెట్. సూపర్. నెక్స్ట్ వచ్చేసి ఈ సబ్జెక్ట్ ఒకప్పుడు ఎలెక్టివ్గా ఉండేది, మేము చదువుకునే రోజుల్లో ఎలెక్టివ్గా ఉండేది. రైట్ నౌ గేట్ ఎగ్జామ్లో సపరేట్ పేపర్ ఇది. సివిల్ ఇంజనీర్ లాగా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పేపర్ ఎలా సపరేట్ ఉంటుందో దాంట్లో ఇది ఒక సపరేట్ పేపర్. రైట్. దీనికి ఆప్షన్స్ అన్ని ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్, ఈజీ వే టు గెట్ ఇన్ టు ఇస్రో. వెరీ ఈజీ వే టు గెట్ ఇన్ టు ఇస్రో. సార్ ఈ జిఐఎస్ చేయాలంటే అంటే సివిల్ నుంచి కూడా ఆల్రెడీ మీరు చేశారు కాబట్టి ఎట్లాంటి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్ ఈ జిఐఎస్లో? అండ్ జాబ్ రావాలంటే ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది? సో దీంట్లో ఐ ప్రిఫర్ యూ డూ మాస్టర్స్ ఇన్ ఐదర్ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్, గుడ్ కాలేజెస్లో. ఓకే. ఎందుకంటే దీనికి చదవడం కంటే ఎక్కువ టూల్స్ అనేది మీకు ఐడియా ఉండాలి. ఓకే. ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్ వాడడం అనేది మీకు ఐడియా ఉండాలి. సో దే ఆర్ నాట్ అఫోర్డబుల్ ఇన్ నార్మల్ కాలేజెస్. వీళ్ళకి ఏంటంటే ఫండ్ ఉంటాయి కాబట్టి సిఎఫ్ఐస్లో, సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్, ఐఐటీస్, ఎన్ఐటీస్లో దే డూ ప్రొక్యూర్ ఆల్ దోస్ ఇన్స్ట్రుమెంట్స్, పర్చేస్ చేస్తారు. మనం దాంతో వర్క్ నేర్చుకుంటే వీ క్యాన్, చాలా ఇంపార్టెంట్, మస్ట్. మనకి ఇండియాలో హైదరాబాద్లో సర్వే ఆఫ్ ఇండియా ఉంది. దే గివ్ ట్రైనింగ్స్ ఆన్ దిస్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్, డ్రోన్ టెక్నాలజీస్. దే వెరీ గుడ్ అండి. అంటే ఈ మూడు కూడా బిమ్ కానీ, స్ట్రక్చరల్ డిజైనింగ్స్ కానీ, జిఐఎస్ కానీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ ఫ్యూచర్ ఇన్ సివిల్. సాలరీస్ ఎట్లా ఉంటాయి సార్ జిఐఎస్లో? సేమ్ మీకు స్టార్టింగ్ ఐటీలో ఇచ్చినట్టు కాకపోయినా 25,000 30,000 స్టార్టింగ్ ఇచ్చిన ఫ్యూచర్ ఉంటుంది త్రూ అవుట్ ద గోయింగ్. మై గాడ్, బికాస్ అందులో కూడా మనం పైథాన్ కూడా రాస్తాం. సాఫ్ట్వేర్ ఉంది అయితే. సాఫ్ట్వేర్ ఉంటుందండి. సాఫ్ట్వేర్ కాదు, అది లాంగ్వేజ్. సారీ సార్, లాంగ్వేజ్. ఇప్పుడు చాలా మంది అదే అపోహ అంటారు. ఇప్పుడు మనం ఫోన్ వాడుతున్నాం, ఈ ఫోన్ వాడడం నాకు వచ్చు, దీంట్లో సాఫ్ట్వేర్ ఉంది, అంత మాత్రాన నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు. అది ఎలా వాడాలి అని తెలిస్తే చాలు నాకు. రైట్. పైథాన్ అనేది కూడా లాంగ్వేజ్. ఓకే. కంప్యూటర్తో మాట్లాడే ఒక భాష. మన ఇద్దరం తెలుగులో మాట్లాడుకుంటున్నాం. నేను మాట్లాడితే మీకు అర్థమవుతుంది, మీరు మాట్లాడితే నాకు అర్థమవుతుంది. రైట్. కంప్యూటర్కి మనం ఎలా మాట్లాడగలం, మన భాష దానికి రాదు కాబట్టి కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, C++, జావా, పైథాన్. దాంతో మాట్లాడితే అది మనకు కావాల్సిన పని చేసి పెడుతుంది. అర్థం చేసుకుంటా. సో అదే పైథాన్. నైస్ సార్. ఇంకొకటి సార్, సార్
జనరల్గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ సినారియోలో ఏఐ వచ్చేసి ఆ. చాలా వరకు సాఫ్ట్వేర్ వర్క్ ఈజీ చేసేసింది. బట్ సివిల్ ఇండస్ట్రీలో ఏఐ ఎలా వర్క్ అవుతుంది సార్? అంటే సివిల్కి వాళ్ళకి ఏఐ అంత ఇంపాక్ట్ ఉందంటారా? ఐ మీన్ జాబ్స్లో కానీ వాళ్ళ డెవలప్మెంట్లో కానీ ఏమన్నా యూజ్ అవుతుందంటారా ఏఐ? ఏఐ అంటే ఏఐ అంటే ఏంటి ఐడియా మినిమం జనాలు ఏమనుకుంటున్నారు అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది కదా. వాట్ ఈస్ ఏఐ? యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాఫ్ట్వేర్ వరకు వచ్చేస్తే కోడ్ ఇచ్చామంటే మనకి ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా సింప్లిఫై చేసింది సార్, మన వర్క్ని సింప్లిఫై చేసింది. కానీ అది సింప్లిఫై చేస్తుంది. Yep. సివిల్లో కూడా ఆటోమేషన్ అనేది చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక బిమ్ గురించి మాట్లాడుకున్నాం. బిమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ కాదు, సమ్ గ్రూప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. అవును. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ మాట్లాడతా, ఆటోక్యాడ్. ఆటోక్యాడ్ ఏం చేస్తామండి, ఎవరైనా వచ్చి నా స్థలం కొలతలు ఇవ్వండి, లెంత్ ఇది బ్రెడ్త్ ఇది అంటే ఒక ప్లాన్ గీసియండి అని మనం అడుగుతున్నాం. దానికి నేను ఫ్రెషర్ అనుకోండి, నేను మహా అయితే మా ఇల్లు లేకపోతే మా చుట్టాల ఇల్లు గుర్తు చేసుకొని ఒక ప్లాన్ గీసిస్తాను. దాంట్లో నాకు వాస్తు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, నేను చూసిస్తాను. అలా కాకుండా నాకు ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఐ కెన్ థింక్ ఆన్ మై ఓన్. థింక్ చేసి నేను ఒక మంచి డిజైన్ అనేది ప్లాన్ అనేది వేసిస్తాను. దాంట్లో కూడా ఏఐ వచ్చింది. యూ గివ్ ద డైమెన్షన్స్, ఇట్ విల్ గివ్ సమ్ 150 to 200 డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ ఆర్ ప్లాన్స్. డిజైన్ అనే పదం వాడకూడదు. సింగిల్ క్లిక్ తో సింగిల్ క్లిక్ అంటే అది కొన్ని పారామీటర్స్ అడుగుతుంది. మీకు వాస్తు ప్రకారం కావాలి, సరే మీకు మాస్టర్ బెడ్రూమ్ ఏ సైజులో మీరు కావాలనుకుంటున్నారు, ఎన్ని వాష్రూమ్స్ కావాలనుకుంటున్నారు, మీకు ఓరియంటేషన్ ఎలా కావాలనుకుంటున్నారు అడిగి ఇట్ విల్ ఆటోమేటికలీ డూ. బట్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా మార్కెట్లోకి రాలేదు. సమ్ ప్లేసెస్ ఇట్ ఈస్ బీన్ ప్రాక్టీసింగ్. ఓకే. త్రూ డౌన్ ద లైన్ ఇట్ విల్ బీ రూలింగ్ వన్స్ అగైన్. అప్పుడు ఇంకా జాబ్స్ ఇప్పటికే సివిల్లో జాబ్స్ లేవనుకుంటున్నాం, అప్పుడు ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకు చెప్తున్నాను వినండి, ఏఐ ఎప్పుడు కూడా అది ఒక మషీన్ అండి. అది మీకు ఒక ప్రాబబుల్గా ఒక ఆన్సర్ ఇస్తుంది. అది కరెక్టా కాదా, అది ఎంతవరకు సైట్లో ఫీజిబుల్ అనేది ఒక ఇంజనీరే చేయగలరు. ఇంకా జాబులు పెరుగుతాయి, ఇంటర్ డిసిప్లినరీ జాబులు పెరుగుతాయి. నేను నా స్టూడెంట్స్కి కూడా నేను ఎప్పుడూ ఒకటే చెప్తా, లెర్న్ పైథాన్, లెర్న్ సాఫ్ట్వేర్. ఎందుకో చెప్తాను వినండి. నేను ఇందాక మీకు చెప్పినట్టు కంప్యూటర్తో మనం మాట్లాడగలిగితే దాంతో చాలా పనులు చేయించుకోవచ్చు. మీకు దాంతో మాట్లాడే భాష వస్తే చాలు. ఉదాహరణకి మనం జర్మనీ వెళ్ళాలంటే జర్మన్ నేర్చుకొని వెళ్తాం. ఎందుకు, మన పనులు అక్కడ ఈజీగా అవుతాయి. సిమిలర్లీ చాలామంది ఏమంటారంటే పైథాన్ మేము నేర్చుకోం సార్, అది మా లాంగ్వేజ్ కాదు సార్, అది మాకు సిఎస్సి సార్, అది మనం అందరం సివిల్ వాళ్ళం, మనం డిజైన్లే చేయాలి, మనం ఇవన్నీ ఎందుకు చేయాలి సార్ అంటే. మీరు వాడే ఆటోక్యాడ్ కూడా ఒక సాఫ్ట్వేరే కదా. అవును. ఒకప్పుడు మనం డ్రాయింగ్ షీట్స్ పైన మొత్తం డ్రాయింగ్ వేసిన తర్వాత ఏమైనా మిస్టేక్ జరిగితే ఎరేస్ చేస్తాం. 10 సార్లు మిస్టేక్ జరిగితే మొత్తాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి డ్రా చేసేవాళ్ళం. అవును. ఆటోక్యాడ్ కూడా ఒక సాఫ్ట్వేరే. అది వచ్చిన తర్వాత చాలా మంది అనుకున్నారు డ్రాఫ్టింగ్ వాళ్ళు ఉద్యోగాలు పోతాయి అని. ఓలా సర్వేయర్లు కూడా ఆ చైన్లు పట్టుకొని టేపులు పట్టుకొని వెళ్ళినాక టోటల్ స్టేషన్ కూడా ఒక టోటల్ స్టేషన్ ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పుడు జనాలందరూ అనుకున్నారు ఇంకా సర్వేయర్లు ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి అని. ఇప్పుడు ఆ టోటల్ స్టేషన్ నేర్చుకొని మార్కెట్లో సర్వే చేస్తే వాడికి ఇది వరకు అంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. టెక్నాలజీ ఆల్వేస్ గివ్స్ యూ ద పాత్ టు ఎర్న్. ఇట్ నెవర్ డిగ్రేడ్స్ అవర్ జాబ్ ప్రొఫైల్. రైట్ సార్. అంటే ఏ వాళ్ళు కూడా పెరుగుతుంది తప్ప తగ్గే ఛాన్సెస్ లేవు. ఇప్పుడు ఉదాహరణకి నాకు సివిల్ ఐడియా ఉందండి, స్టార్ట్ ప్రో అని ఈ ట్యాబ్స్ అని కొన్ని సాఫ్ట్వేర్ ఉన్నాయి డిజైన్ చేసేది. పేపర్ మీద చేస్తే 15 పేజీలు వస్తుంది, అది ఆటోమేటిక్గా చేసిస్తుంది మీకు. అది బెస్ట్. కానీ ఇప్పుడు దానికంటే అప్డేటెడ్ వచ్చేస్తున్నాయి. చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి ఇప్పుడు. డిజైన్ డీటెయిలింగ్ కి టెక్లా అని కొత్తగా స్టీల్ డీటెయిలింగ్ వచ్చింది. మోడలింగ్ ప్లస్ డిజైనింగ్ కూడా అది చాలా సహకరిస్తుంది అది. సో ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎ గాయ్ హూ నోస్ టు డూ కోడింగ్ అండ్ హూ హ్యాస్ ద నాలెడ్జ్ ఆఫ్ సివిల్. ఇప్పుడు మీరు ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే మీరే మెయిన్ కీలకం. మీలాంటి వాళ్ళని 50 లక్షల ప్యాకేజ్ ఇచ్చి కూడా కళ్ళు మూసుకొని తీసుకెళ్ళిపోతారు మార్కెట్లో. అవును. మనం ఎప్పుడూ కూడా ఒక నార్మల్ లైఫ్ ప్రశాంతంగా ఉదయం వెళ్ళామా, ఉద్యోగం చేసామా, ఇంటికి వచ్చామా అని ఆలోచించకుండా కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తే వీఆర్ కింగ్స్. రైట్ సార్.
అంటే మేము ఇప్పటివరకు ఏమనుకున్నానంటే ఈ AI వల్ల ఆల్రెడీ సాఫ్ట్వేర్లో చాలా జాబ్స్ పోతున్నాయని విన్నాము. సో ఈ సివిల్లో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఛాన్సెస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎంత ఏ వచ్చినా ఒక సివిల్ సైట్ ఇంజనీర్ రీప్లేస్ చేయలేరు, ఒక డిజైన్ ఇచ్చే ఒక ఇంటెలెక్చువల్ మైండ్ ని రీప్లేస్ చేయలేరు, ఆబ్వియస్లీ ప్రాపర్ గా మోడలింగ్ చేసే ఒక బిమ్ మోడలర్ ని రీప్లేస్ చేయలేరు, వాళ్ళు ఇంకా చేయలేరు, ఎవరు రీప్లేస్ చేయలేరండి. ఇంకా చేస్తే వీళ్ళు వచ్చి దాన్ని ఎన్హాన్స్ చేస్తారు. ఓ నైస్. అంతే. ఒకప్పుడు మనం ఏమైనా కావాలంటే పేపర్ మీద రాసుకునే వాళ్ళం, అలాంటివి 4 కాపీలు కావాలంటే 4 సార్లు రాసేవాళ్ళం. ఇప్పుడు జిరాక్స్లు వచ్చాయి. ఇంకా మాట్లాడితే ఇప్పుడు మొత్తం మైక్రోసాఫ్ట్ లో మనమే టైపింగ్ చేసుకొని 10 కాపీలు 10 మందికి వాట్సాప్ చేస్తున్నాం. అంత కాడికి కంటెంట్ క్రియేటర్లు ఎక్కడా తగ్గిపోలా, టెక్నాలజీ టెక్నాలజీ పెరుగుతుంది కానీ మనిషి బ్రెయిన్ అనేది ఇర్రీప్లేసబుల్ విత్ ఎనీ టెక్నాలజీ, గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. మీరు చాలా కంపెనీస్తో కూడా కొలాబరేట్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు సార్. ఈ స్టూడెంట్స్ని ఎట్లా తీసుకోండి అండ్ వీళ్ళకి స్కిల్స్ నేర్చుకుంటే ఇంకా ఐ మీన్ వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది అని చాలా కంపెనీస్తో కొలాబరేట్ అవ్వడం, లైక్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళు ఫ్రీ ఇంటర్న్షిప్ ఇస్తున్నారు కూడా మీరు చెప్పారు సార్. సో అలాంటి ఇంటర్న్షిప్ రావాలి అంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది సార్? ప్రాసెస్ ఏం లేదండి. ఎంఎన్సి కంపెనీస్ కూడా స్టిల్ దే ఆర్ వెల్కమింగ్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఓకే. కన్స్ట్రక్షన్ కంపెనీస్ మీరు వెళ్ళి ఒక కాలేజ్ తరపున మీరు వెళ్ళి అప్రోచ్ అయ్యి వీ వాంట్ టు హ్యావ్ ఏ నాలెడ్జ్ షేరింగ్ విత్ ది కరెంట్ ట్రెండ్, కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, మా పిల్లలు వస్తారు, మా పిల్లలకి ఒక సైట్ విజిట్ వేపిస్తారా, మా పిల్లలకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇస్తారా అంటే ఎవరు ఎస్టేట్ చేయడంలా. సైట్ విజిట్ కళ్ళు మూసుకొని అసలు దే ఆర్ వెల్కమింగ్. మీరు వెళ్తారు, పిల్లల్ని మొత్తం చూపిస్తారు ఒక రోజు. వాళ్ళు ఇంటర్న్షిప్ ఆఫర్ అంటే 60 మందిని వాళ్ళు ఇవ్వలేరు క్లాస్ లో. వాళ్ళు ఎంత అకామిడేట్ చేయగలరో అంత మందిని దే ఆర్ అకామిడేటింగ్ ఇన్ ద ఇంటర్న్షిప్. ఎంఎన్సీస్ కంపెనీస్. అండ్ దెన్ దే ఆర్ ఈవెన్ కమింగ్ టు కాలేజెస్ టు ప్రొవైడ్ ది గెస్ట్ లెక్చర్స్. గెస్ట్ లెక్చర్స్ ప్రొవైడ్ చేస్తారు ఆన్ రీసెంట్ ట్రెండింగ్ టాపిక్స్ ఆర్ ఎల్స్ సివిల్ ఇంజనీరింగ్ ఆపర్చునిటీస్ పైన. మీరు ఇలాగొచ్చి ఈ రంగంలో మీరు ఇవి నేర్చుకోండి, ఈ స్కిల్స్ నేర్చుకోండి, ఇలాంటి జాబ్స్ ఉన్నాయి, మా కంపెనీలో కూడా ఇలాంటి వాళ్ళని మేము హైర్ చేస్తున్నామని చెప్తారు. అవేర్నెస్ చాలా బాగా క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ దే ఆర్ సపోర్టింగ్ లెబొరేటరీస్. సూపర్. బికాస్ కొన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటాయో విచ్ వీ కాంట్ ఈవెన్ అఫోర్డ్, సమ్ కాలేజెస్ ఈవెన్ దీస్ కంపెనీస్ ఆర్ అఫోర్డింగ్. వెళ్ళి ఎక్విప్మెంట్ వాళ్ళు స్పాన్సర్ చేసి ఇది స్టూడెంట్స్ కోసం మీరు వాడండి అని చెప్తున్న కంపెనీస్ కూడా ఉన్నాయి. రైట్. అంటే ఎంత చేయడానికి రీజన్ స్టూడెంట్స్ స్ట్రెంత్ పెంచడం కోసం సార్ ఇదంతా? ఆ స్టూడెంట్స్ స్ట్రెంత్ పెంచడానికి కాదు, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సివిల్ ఇంజనీరింగ్. అంతే. ఆబ్వియస్లీ ఆ ప్రేమ ప్రతి ఫ్రాటర్నిటీలో ఆ ప్రేమ ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నాను అంటే సివిల్ ఇంజనీరింగ్ అంటే అంత ప్రేమ. రైట్. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా కానీ ఆ బ్రాంచ్ అంటే ప్రేమ, అంతే, అంతకుమించి ఇంకేముండదు. సో ఏదో ఒక టైంలో అది ఉంటుంది కదా సార్, అది మనది అనేది ఉంటుంది కదా. సో ఆటోమేటిక్ వచ్చేస్తుంటుంది బయటికి, ఫీలింగ్ అనేది వేరు. మనకి మేము చదివేటప్పుడు మా బ్రాంచ్ ని రాయల్ సివిల్ అని నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు రాయల్ సివిల్ అంటారు. స్టిల్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ రాయల్ సివిల్ బికాస్ వీఆర్ ఏ వైట్ కాలర్ జాబ్ పీపుల్. మేము ఎప్పుడు కూడా ఏది కూడా మేము టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. దే ఆర్ సో మెనీ పీపుల్ వర్కింగ్ ఫర్ అస్, ఫర్ ద నేషన్, బట్ వీఆర్ ద పీపుల్ హూ ఆర్ గైడింగ్ ఇన్ ఏ ప్రాపర్ రైట్ వే. మనకి సివిల్ ఇంజనీర్స్ ఎప్పుడు కూడా సైట్కి వెళ్ళి మేస్త్రి పని కానీ బేల్దార్ పని కానీ ఎప్పుడు చేసింది మీరు చూడరు. బట్ దే టేక్ హోల్ అండ్ సోన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్ట్రక్చర్ అండ్ గైడింగ్ ద పీపుల్ టు డూ. డిజైన్ వాళ్ళే ఇస్తారు, ప్లాన్స్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ హ్యాండ్ ఓవర్ దాకా దగ్గర నుంచి చూసుకుంటారు. సో అందుకే రాయల్ సివిల్ అంటారు అయితే. రాయల్ సివిల్. రైట్ సార్. సార్ అంటే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇందాక మాట్లాడడం అంటే ఒక గ్రూప్ ఆఫ్ అంటే టాప్ నాచ్ కాలేజ్ ప్రొఫెసర్స్ కానీ అండ్ ఈ ఇండస్ట్రీలో ఉన్న కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో కానీ ఒక మీటింగ్ పెట్టారు. ఆ విషయం మీకు తెలుసు. అండ్ మీరు లైక్ ఏమైందంటే ఎన్ఏసి అని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని ఇట్ ఈస్ సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళు లాస్ట్ ఇయర్ ఆర్గనైజ్ చేశారు, ఈ ఇయర్ కూడా దే ఆర్ అబౌట్ టు ఆర్గనైజ్. ఏం చేశారంటే సివిల్ ఇంజనీరింగ్ టాప్ నాచ్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ని, సివిల్ ఇంజనీరింగ్ అకాడమిషియన్స్ ని, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ని అండ్ కలుపుతూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక రోజు ఒక కాన్క్లేవ్ చేశారు.
ఓ సో టు అండర్స్టాండ్ హౌ ద ట్రెండ్ ఈస్ గోయింగ్ ఇన్ సివిల్. రైట్. సో దానివల్ల మేము అకాడమిషియన్స్గా ఇండస్ట్రీ వాళ్ళకి మేము చెప్పడం జరిగింది. రైట్, అంటే మ్యూచువల్ డిస్కషన్. రైట్. చైర్ వచ్చేసి తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు చైర్ చేసి ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్, దట్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్, వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. రైట్. యాక్చువల్గా చాలా మంచి ఇనిషియేటివ్. దానివల్ల ఈసారి సివిల్ ఇంటేక్ సీట్లు చాలా చోట్ల నిండిపోయాయి అలాంటి ఇనిషియేటివ్స్ వల్ల. జనాలకి ఏంటంటే సివిల్ అంటే ఏముంది అనుకునే వాళ్ళు హోప్ వస్తుంది సార్ ఫస్ట్ ఇలాంటి జరుగుతున్నప్పుడు. కరెక్ట్, చిన్న హోప్. కరెక్ట్. మేము ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, మీరు ఇనిషియల్ సాలరీస్ పెంచండి, మా పిల్లలకి సపోర్టివ్ గా ఉంటుందని. మాట్లాడారు, నేను మాట్లాడాను, చాలా మంది మాట్లాడారు. సాలరీస్ పెంచండి, లేకపోతే ఆపర్చునిటీస్ పెంచండి, మా కాలేజెస్ కి విజిట్ చేయండి అని కూడా మాట్లాడారు. సో అప్పుడు దే వెల్కమ్డ్ ఇట్. దే సెడ్ వీఆర్ ఓకే. సో ఎక్కడెక్కడ జరుగుతున్న లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కవరప్ చేసుకుంటూ ఆ సివిల్ ఫ్రాటర్నిటీ ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, రైట్, నేను చెప్పాను కదా, మనకు ఆ కమ్యూనిటీ ఫీలింగ్ ఉంటుంది సివిల్ అంటే. పొజిషన్ అనేది అది మ్యాటర్ కాదు, డిస్కషన్ అనేది మ్యాటర్ అవుతుంది. రైట్ సార్. అలాంటి పెడుతున్నప్పుడే ఇంకా చాలా మందికి పర్వాలేదు నా థాట్ వస్తుంది సార్. అంటే మనం ఇందాక ఆల్రెడీ జాబ్స్ గురించి మాట్లాడుకున్నాము. అయితే ఆ సివిల్లో గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎట్లా ఉంటాయి సార్ అసలు? సివిల్లో 2 రకాల గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయండి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రైల్వేలో పడతాయి, పొల్యూషన్ బోర్డ్, ఎన్వైరన్మెంటల్ బోర్డ్ చాలా ఉన్నాయి. విరివిగా చాలా ఎక్కువగా పడేది రైల్వే బోర్డు జాబ్లు కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్లు కానీ, జూనియర్ ఇంజనీర్ పోస్టులు పడతా ఉంటాయి. వీటికి మోస్ట్ ఆఫ్ ద జాబ్స్కి డిప్లొమా చేసిన సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. చాలా మంది పిల్లలకి అది తెలియదు పాపం. అవునా? తెలియక వాళ్ళు ఎంటెక్లు బీటెక్లు చేసుకున్న తర్వాత కూడా జాబులు రాసుకుంటా ఉంటారు పాపం, తెలియక. అవగాహన ఉండదు. డిప్లొమా లెవెల్లో అవగాహన అనేది చాలా తక్కువ ఉంది ఇప్పటి వరకు. స్టిల్ ఇప్పుడు మేము కొంతమందిని ఎన్లైటన్ చేస్తున్నాం, రాసుకోండి, మీరు రాయండి, జాబులు ఈ వీడియోతో తెలిస్తే అదే హ్యాపీ. సో ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి జేఈ పోస్టులు పడతాయండి, ఎవ్రీ ఇయర్ పడతాయి. తర్వాత ఆర్ఆర్బి పోస్టులు కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. కమింగ్ టు స్టేట్ గవర్నమెంట్, పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు ఏఈ పోస్టులు కానీ ఏడబ్ల్యూ పోస్టులు కానీ ఇస్తూ ఉంటుంది. కాకపోతే సిచ్యువేషన్ పరంగా అది ఎప్పుడు ఆన్ క్యాలెండర్ రావడం లేదు ప్రతిసారి, ఏ స్టేట్ అయినా కానీ. బట్ వాళ్ళు వస్తే కనుక దే ఆర్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్, వెరీ గుడ్ ఆపర్చునిటీస్ అవి. ఇవన్నీ ఒక సైడ్ అయితే అబ్రాడ్ గురించి మనం మాట్లాడుకుంటాం సార్. ఇది మెయిన్. మీరు అన్నారు అంటే సాఫ్ట్వేర్ ఆన్ సైట్ అని అలా వెళ్ళిపోతా ఉంటారు. సో మన దగ్గర సివిల్లో ఏంటంటే ఈ ఆన్ సైట్లు ఏముండవు, ఇక్కడే ఇంకా ఒక కంపెనీలో ఉన్నామంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడే పని చేయాలన్న థాట్లో చాలా మంది ఉన్నారు సార్. ఈ సివిల్లో కూడా అబ్రాడ్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఆన్ సైట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఆన్ సైట్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఎంఎన్సీలో ఆన్ సైట్ ఎందుకు వస్తుందంటే ఆ కంపెనీ యూఎస్ బేస్లో అయితే ఉంటుంది, లేదా మన కంపెనీకి కూడా అక్కడ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఇటు నుంచి అక్కడ పంపిస్తారు. సివిల్లో అలాంటి స్కోప్, ఆన్ సైట్ అనే స్కోప్ ఉండదు. కానీ అబ్రాడ్లో జాబ్స్ చాలా ఘోరంగా, చాలా సూపర్గా ఉంటాయి. మీకు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. అంటే సాలరీస్ కూడా బీభత్సంగా ఉంటాయి అబ్రాడ్లో అయితే. మీరు ఉదాహరణకి ఆస్ట్రేలియాలో కరెంట్ ఈరోజు బాగా డిమాండ్ ఉన్న జాబ్స్ ఏంటి అంటే ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ చూపిస్తాడు వాడు. ఆస్ట్రేలియాలో స్టిల్ దెర్ ఈజ్ ఏ బిగ్ డిమాండ్ ఫర్ సివిల్ ఇంజనీర్స్. ఇంకా మన అందరికీ తెలిసింది మిడిల్ ఈస్ట్ గురించి. మిడిల్ ఈస్ట్లో 1 lakh 1.5 lakhs సాలరీతో స్టార్ట్ అయ్యి పర్ మంత్ 20 lakhs 25 lakhs డ్రా చేస్తారు పర్ మంత్. బై ద టైమ్ దే రీచ్ ద మేనేజర్ లెవెల్ 20 lakhs 25 lakhs దాకా డ్రా చేస్తారు. కాకపోతే మిడిల్ ఈస్ట్లో మనకున్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ మనం ఉండలేము. ఎందుకంటే వాళ్ళు పిఆర్ ఇచ్చేసో లేకపోతే వీసా ఇచ్చేసో యూ రెసిడ్, మీరు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండండి అనే ఆప్షన్ అక్కడ లేదు. సంపాదించిందంత సంపాదించుకోండి, వెళ్ళిపోండి, తిరిగి వచ్చేయండి. మీకు ట్యాక్స్లు తక్కువ అక్కడ. దుబాయ్లో 0 tax, 0 పర్సనల్ ట్యాక్స్ లేదు, ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ లేదు, కానీ ఖర్చులు ఎక్కువ. మిగతా మీరు ఖతార్, కువైత్ అటు సైడ్ వెళ్తే ట్యాక్స్ కొంచెం నామినల్గా ఉన్న పే హై ఉంటుంది. అండ్ యూరోపియన్ కంట్రీస్లో
ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి డిమాండ్ ఎక్కువ, సస్టైనబిలిటీ, ఎన్వైరన్మెంటల్, యూఎస్లో కూడా. కానీ ప్రెసెంట్ రెసిషన్స్ వల్ల కొంచెం అక్కడ ఇబ్బంది ఉంది, కానీ అవి సివిల్లో కాదు, ప్రతి రంగానికి అక్కడ ఇబ్బందే ఉంది రెసెషన్ వల్ల. బట్ దేనికి తీసిపోరు సివిల్ ఇంజనీర్స్ అబ్రాడ్ జాబ్స్. లైక్ వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, మనకి ఇక్కడి నుంచి ఏంటంటే వీఆర్ లుకింగ్ ఫ్రమ్ వన్ మీడియా, ఒక టీవీలో చూసాం అనేది అనుకుంటున్నాం, కానీ ఎవ్రీవేర్ దెర్ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్ ఈవెన్ ఇన్ అబ్రాడ్. సరే అండి, ఈ ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఐ మీన్ ఓవరాల్గా మన బీటెక్ కానీ ఎంటెక్ కానీ లైక్ అట్లాంటి అంత ఇండియాలో చేసేసి అబ్రాడ్లో వెళ్ళి జాబ్ చేయాలి అంటే అబ్రాడ్లో ఎట్లా జాబ్ తెచ్చుకొని ఎట్లా సార్ అక్కడ? కమింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ మిడిల్ ఈస్ట్, అక్కడ మోస్ట్లీ రిఫరెన్స్తోనే నడుస్తున్నాయి ఇప్పుడు వరకు కూడా. తెలిసిన వాడు ఎవడున్నా దట్ ఈస్ ఓకే. లేదు, మీరు ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఎంప్లాయ్మెంట్ వీసాస్, ఒక 2 months మీకు వీసా ఇస్తారు, మీరు వెళ్తారు, తీసేసుకుంటారు జాబ్. ఇప్పుడు ఐటీలో కూడా అదే కదండి. యూఎస్కి వెళ్ళి ఏం చేస్తున్నారు వీళ్ళు? వెళ్తారు ఎంఎస్ కోసం, ఎంఎస్తో లోపలికి వెళ్తారు. ఎంఎస్ చేయడం ఎవడి ఉద్దేశం కాదు, అక్కడికి వెళ్ళి డాలర్ సంపాదించడమే ఉద్దేశం, జాబే. ఎంఎస్ చేసిన వెంటనే దే సర్చ్ ఫర్ జాబ్ హంటింగ్. ఐదర్ వాళ్ళు ఓన్గా తెచ్చుకుంటారు, లేదా త్రూ కన్సల్టెన్సీస్ తెచ్చుకుంటారు. తర్వాత సేమ్ స్టోరీ, H1Bకి ట్రై చేస్తూ ఉంటారు. H1B వచ్చిందా పర్వాలేదు, H1 పిక్ అవ్వలేదా బ్యాక్. సో ప్రతి చోట ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ డొమైన్ ద కండిషన్ ఈస్ సిమిలర్. బట్ సివిల్కి ఉన్న ఆపర్చునిటీస్, ఐటీకి ఉన్న ఆపర్చునిటీస్ మనం కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే దాంట్లో ఒక పెద్ద పదం ఉంటుంది, లే ఆఫ్ అని. సివిల్లో మీరు ఎప్పుడు వినడరా లే ఆఫ్? సివిల్లో లే ఆఫ్ చేస్తే కన్స్ట్రక్షన్ లే ఆఫ్ చేసినట్టే. మీరు ఉన్న పలంగా ఒక పర్సన్, నేను ఒక మేనేజర్ అండి, కన్స్ట్రక్షన్ మేనేజరో, ప్రాజెక్ట్ మేనేజరో, సైట్ ఇంజనీరో, ఎగ్జిక్యూషన్ ఇంజనీరో, ఒక ప్రాజెక్ట్ 2 సంవత్సరాలు ఉంది, నేను కడుతున్నాను, ఉన్న పలంగా నన్ను తీసేసి వేరే వాడిని పెడితే వాడు కంటిన్యూ చేయలేడు. వాడికి తెలియదు అసలు ఏంటో ప్రాసెస్. వాడికి తెలుస్తుంది ఒక 1 month, వాడికి ఆ లాగ్ ఉంటుంది. అంటే వాడు దాన్ని ఐ మీన్ అండర్స్టాండ్ చేసుకొని పడుతుంది. సో నాకు చెప్తే ది బెస్ట్ జాబ్ సెక్యూరిటీ సివిల్లో ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందా, 5 ఏళ్ళు ఉందా, 5 ఏళ్ళు మీరు అక్కడ ఉంటారు. మీరు ఏం చేయట్లేకపోతే అది వేరే స్టోరీ. వెళ్ళి మీరు నించొని పని చేయకపోతే అది ఏ రంగం అయినా తీసేస్తుంది ఆబ్వియస్లీ. కానీ నాకు చెప్పినంత వరకు రాత్రి 12 మెయిల్ పెట్టి రేపు మార్నింగ్ మీరు ఆఫీస్కి రావద్దు అనే కల్చర్ అయితే సివిల్లో లేదు. ఐటీలో ₹1,00,00,000 ప్యాకేజ్ ఉన్నోడికి కూడా వీకెండ్ ఫ్రైడే పాపం వాడు పార్టీ చేసుకుంటూ ఉంటాడు, మెయిల్ పంపిస్తున్నారంట డోంట్ కమ్ ఫ్రమ్ మండే అని. ఆ పరిస్థితులు అయితే మనకు ఉండవు. ధైర్యం చేయరు. ఫస్ట్ అమ్మో వీడిని తీసేస్తే పరిస్థితి ఏంటని ఆలోచిస్తారు, కూర్చోబెట్టి నెగోషియేషన్ చేస్తారు, ఇంత ఇస్తాం బాబు నువ్వు ఉండు అని. కానీ నేను ఎన్ని చెప్పినా నేను ఒకటే మాట చెప్తాను, కొద్ది రోజులు ఓపిక పట్టి పని నేర్చుకోవాలి. అది బిమ్ అయినా, సైట్ అయినా, డిజైన్ అయినా, GIS అయినా, ఏదైనా గవర్నమెంట్లో మీరు వచ్చినా కానీ 2-3 ఏళ్ళు మీకు స్ట్రగుల్ ఉంటుందండి ఎక్కడైనా. పని నేర్చుకున్న తర్వాత యూ విల్ బి ద కింగ్. మనం దానికి స్కూల్లో కొత్త స్కూల్కి వెళ్తే మనకు 2 నెలలు కొత్తగా ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్ మారేవాళ్ళం, కొత్తగా ఉంటుంది. 2 నెలల తర్వాత మనం అలవాటైపోతాం. సేమ్ స్టోరీ. రైట్. అంటే జాబ్స్ రావాలంటే ఇంకా 2 months అట్లా వెళ్ళి జాబ్స్ చేసుకోవచ్చు. లేదా అంటే ప్రతి కంట్రీ కూడా వాళ్ళ జాబ్ పోర్టల్స్ ఓపెన్ పెడుతున్నాయి. ప్రతి కంట్రీ జాబ్ పోర్టల్స్ ఓపెన్ ఉన్నాయి. లింక్డ్ఇన్ నాకు చెప్తే లింక్డ్ఇన్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు పబ్లిసైజ్ యువర్ స్కిల్స్, టు అడ్వర్టైజ్ యువర్ స్కిల్స్. రైట్. మనం యూత్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్కి పెట్టే టైంలో ఒక 50% లింక్డ్ఇన్కి పెడితే ట్రెండ్ ఏందో తెలుస్తుంది, ఏం నేర్చుకోవాలో తెలుస్తుంది, ఎక్కడ నేర్చుకోవాలో తెలుస్తుంది, ఎలా బయటికి వెళ్ళిపోవాలో కూడా తెలుస్తుంది. సార్ చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం. కమింగ్ టు యువర్ జర్నీ సార్. సార్ అంటే సివిల్ తీసుకోవాలి అండ్ అందులో మళ్ళీ ప్రొఫెసర్ అవ్వాలన్నా ఎలా సార్ జర్నీ ఒకసారి? టు మేక్ హీరోస్ వీ నీడ్ డైరెక్టర్స్. సివిల్ ఇండస్ట్రీలో
చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చేసాయి. కానీ QGIS లాంటి సాఫ్ట్వేర్ ఒకటి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. చాలా మంది సివిల్ స్టూడెంట్స్ బీటెక్ అయిన తర్వాత సివిల్ నుంచి సాఫ్ట్వేర్స్ మైగ్రేట్ అయిపోతున్నారు. కానీ మన సివిల్ ఇండస్ట్రీలో QGIS జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లాంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎర్న్ చేసేంత సాలరీస్ మన సివిల్ ఇండస్ట్రీలో ఎర్న్ చేయొచ్చు అన్న విషయం మీకు తెలుసు. సో ఈ GIS మీద ప్రతి సివిల్ స్టూడెంట్ కి అవేర్నెస్ రావాలనే ఇంటెన్షన్ తో మన భవనం C2C లో ఒక 3 days వర్క్ షాప్ కండక్ట్ చేస్తాం. ఈ వర్క్ షాప్ లో GIS సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, అండ్ ఈ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి అన్న విషయాల మీద ఈ వర్క్ షాప్ లో డిస్కస్ చేస్తాం. అండ్ ఈ GIS లో 3 days వర్క్ షాప్ లో డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసి డే ఫండమెంటల్ ఆఫ్ QGIS సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్స్టాలేషన్. డే 2 స్టార్టింగ్ విత్ GIS, శాటిలైట్ డేటా, వెక్టర్ డేటా క్రియేషన్, గూగుల్ ఎర్త్ ప్రో, డిజిటల్ ఎలివేషన్ మోడల్. ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేస్తాం. 3 అప్లికేషన్, క్రియేటింగ్ కాంటూర్ మ్యాప్స్, స్లోప్ అనాలిసిస్, జనరేటింగ్ 3D అండ్ మ్యాప్ క్రియేషన్. ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తూ ఓవరాల్ గా 3 days ఈ GIS మీద కంప్లీట్ ఓవర్ చేస్తారు. ఈ QGIS వర్క్ షాప్ ని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది షేక్ మహమ్మద్ ఇమ్రాన్ సార్, మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అసోసియేట్ HOD అండ్ GIS మీద స్పెషలైజేషన్ చేశారు. యాక్చువల్ గా ఈ QGIS 3 days వర్క్ షాప్ రిజిస్ట్రేషన్ ఫీజ్ 1000 రూపీస్, బట్ స్టార్టింగ్ 50 మెంబర్స్ కి 199 ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ QGIS గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ప్లే స్టోర్ లో ఉన్న భవనం C2C యాప్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ ఈ QGIS వర్క్ షాప్ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంజనీర్లను ప్రొడ్యూస్ చేయాలంటే ప్రొఫెసర్స్ కావాలి. యా, అంటే బయట ఒక చిన్న అపోహ, అంటే విత్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చే ముందు ఐ షుడ్ టెల్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్. ఎవ్రీ నాలెడ్జ్ఫుల్ పర్సన్ కాంట్ బి ఏ టీచర్. Every knowledgeful person can't be a teacher. And every teacher should have sound knowledge. నాలెడ్జ్ ఉంటేనే వాడు టీచర్ అవుతాడు, కానీ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కడు టీచర్ కాడు. నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు ఒక దాని మీద చాలా అవగాహన ఉంది, మీరు దాన్ని చాలా బాగా అర్థం చేసుకొని మీరు దాని మీద పని చేయగలరు, కానీ ఇదే విషయాన్ని 10 మందికి లేదా మీ క్లాస్లో ఉండే 60 మందికి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న 60 మందికి ఈజీగా అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పగలిగే స్కిల్ ఏదైతే ఉందో అది టీచింగ్ స్కిల్. మన దగ్గర టీచింగ్ స్కిల్కి ఒక గుర్తింపు అనేది స్టిల్ ఇండియాలో లాగింగ్ ఉంది. వాడికి డిగ్రీ ఉంది కదా, హీ కెన్ బి ఏ టీచరో ప్రొఫెసరో, లేకపోతే వాడు BEd పాస్ అయిపోయాడు, వాడు టీచర్ అయిపోవచ్చు, లేకపోతే వాడు MTech వచ్చేసింది, PhD అయిపోయింది, హీ కెన్ బి ద బెస్ట్ టీచర్. దట్ ఈస్ వెరీ రాంగ్. ప్రొఫెసర్షిప్ అనేది కానీ టీచింగ్ అనేది కానీ దట్ షుడ్ బి ఇన్బిల్ట్ ప్యాషన్. మీరు క్లాస్లో 60 మందికి ఒక కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు జీవితంలో వాడు ఆ కాన్సెప్ట్ని మొదటిసారి మీ నోటితో వింటాడు. అవును. మీరు తప్పు చెప్తే అది జీవితాంతం వాడికి తప్పుగానే మిగిలిపోతుంది. మీ మీద బీభత్సమైన బాధ్యత ఉంది, చాలా పెద్ద బాధ్యత. మీరు మాట్లాడే ప్రతి పదం, ప్రతి కాన్సెప్ట్ చాలా క్లారిటీగా పర్ఫెక్ట్గా ఉంటేనే నాకు చెప్తే మీరు టీచింగ్కి రండి. లేకపోతే మీరు ఒక యూత్ని పాడు చేస్తున్న వాళ్ళే, స్టూడెంట్ కమ్యూనిటీని పాడు చేస్తున్న వాళ్ళమే. సో టీచింగ్ అనేది అంత పెద్ద ప్యాషన్, ఆ బాధ్యత ఉంటే ఆబ్వియస్లీ ఎంతోమంది ప్రొఫెసర్లు ఉన్నారు మనకి. నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నేను వాళ్ళ ద్వారానే నేను ప్రొఫెసర్ అయ్యాను. ఈవెన్ మై ఫ్యామిలీ ఈజ్ ఫుల్ ఆఫ్ టీచర్స్. మై ఫాదర్ ఈజ్ అ టీచర్. మా బాబాయ్ కానీ మా మామయ్య కానీ బ్లడ్, ఇట్స్ నాట్ బ్లడ్, ఐ డూ అగ్రీ, బట్ ఇట్స్ అ ప్యాషన్ దట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్. రైట్. అంటే రోజు చూస్తాం సార్ ఇట్లా వాళ్ళు ఐ మీన్ ప్రాక్టీస్ చేయడం కానీ చెప్పే విధానం, సో అది అట్లా అలవాటు అయిపోద్ది కూడా. క్లాస్లో మీరు నమ్మరండి, మీరు బోర్డు దగ్గర నుంచి 60 మందిని ఫేస్ చేసినప్పుడు వెన్ యూ ఫీల్ ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. నాకు చెప్పి ఒక 60 నిమిషాలు క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళ ఫేస్లో, పిల్లల ఫేస్లో మీరు గనక ఆ సాటిస్ఫాక్షన్ చూస్తే దానికి ముందు నాకు శాలరీ కూడా గుర్తుకురాదు. గ్రేట్ సార్. అది ఆ ప్యాషన్తోనే నేను టీచింగ్కి రావడం జరిగింది. అండ్ రిలీవ్ అయ్యి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి ఈ జాబ్స్ వచ్చాయి అండ్ నా స్టూడెంట్స్ ఇట్లా ప్లేస్ అయ్యారు అంటే మై గాడ్, హ్యాపీనెస్ వేరే ఉంటుంది. నాకు చెప్తే నిస్వార్థంగా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఒక ప్రొఫెసర్ మాత్రమే, ఆఫ్టర్ పేరెంట్స్. రైట్ సార్. ఆఫ్టర్ ఫస్ట్ టీచరే సార్. అలా మనం ఎప్పుడు జనరలైజ్ చేయలేం, డిపెండ్ అపాన్ ద కండిషన్స్. బట్ ఒక పేరెంట్ ఎప్పుడు కూడా పిల్లాడు బాగుండాలనుకుంటాడు, బికాస్ ఈజ్ ఎ పేరెంట్.
పేరెంట్ తర్వాత అదే రేంజ్ ఆఫ్ ఈక్వాలిటీలో నా స్టూడెంట్ బాగుండాలని ఒక టీచర్ మాత్రమే అనుకుంటాడు. ఆబ్వియస్లీ. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, నా జర్నీ, నేను 12th దాకా, ఐ మీన్ ఇంటర్మీడియట్ దాకా ఐ డిడ్ మై ఇంటర్మీడియట్ స్కూలింగ్ వరకు నేను మొత్తం ఒంగోలు, మాది ఆంధ్ర, ప్రకాశం డిస్ట్రిక్ట్. అండ్ దెన్ ఐ డిడ్ మై బీటెక్ ఇన్ సివిల్ ఫ్రమ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో. సో దెన్ ఐ వర్క్ ఫర్ వన్ ఎంఎన్సీ కంపెనీ ఇన్ కన్స్ట్రక్షన్. దెన్ బయటికి రావడానికి రీజన్ కూడా చెప్పండి సార్. బయటికి రావడానికి రీజన్ అంటే అదే చెప్తున్నాను కదా, ఐఎమ్ ప్యాషనేట్ టువర్డ్స్ టీచింగ్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. నాకు ఇంకా చదవాలి అనే ఇంట్రెస్ట్ వల్ల కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. దెన్ దాని తర్వాత ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ ఎన్ఐటి భోపాల్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్. సో దాని పేరు వచ్చేసి జియో ఇన్ఫర్మేటిక్స్ అంటాం. రిమోట్ సెన్సింగ్ అండ్ సివిల్లో ఇలాంటి ఒకటి ఉందని నాకు ఈ రోజే తెలిసింది. సో ఈ టాపిక్ చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఐ విష్. దెన్ తర్వాత నేను టీచింగ్కి ఇమీడియట్గా రావడం జరిగింది. వైల్ పర్సూయింగ్ టీచింగ్ ఇట్ సెల్ఫ్, మిడిల్లో నేను ఐ డిడ్ వన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ యూటీ ఆస్టిన్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఎట్ ఆస్టిన్, ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్. అండ్ దెన్ ఐఎమ్ కంటిన్యూస్ లెర్నర్. నేను 1 year పాటు బిమ్ నేర్చుకున్నాను. అది కూడా ఉందా? 1 year పాటు బిమ్ నేర్చుకున్నాను. కరెంట్లీ ఐఎమ్ పర్సూయింగ్ పిహెచ్డి ఫ్రమ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్. అండ్ ఐఎమ్ పర్సూయింగ్ one post graduation diploma in modern project management executive from MIT Pune. సరే, ఏం నచ్చలేదు చెప్పుకుంటా వెళ్ళిపోతే బెస్ట్ దీని బదులు. అంతేనండి, లైక్ దట్స్ అ ప్యాషన్ టువర్డ్స్ లెర్నింగ్. ఆటోమేటిక్గా ఈ టీచింగ్ ఫీల్డ్ అది లెర్నింగ్ ప్రాసెస్ అనేది అట్లా ఉంటుంటుంది కదా సార్. అది ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఇంటెన్షన్ నేర్చుకోవాలి అని ఉంటుంది. అండ్ ద అదర్ సైడ్ ఆఫ్ మీ ఈజ్ ఐఎమ్ నాట్ జస్ట్ ఎ ప్రొఫెసర్. I have my some consultancy wherein we do projects of GIS, some sort of touching BIM also. And we do enlighten students in this field also. మనం చేస్తూ ఉంటాం. We do apply AIML, artificial intelligence, machine learning. Still we are applying in our field of civil engineering currently. సో ఇంత ఉంటుంది కాబట్టి we do, మనకి ఎట్లా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నాలెడ్జ్ని ఎక్వైర్ చేద్దామనే ఒక ఆ తాపత్రయం ఏదైతే ఉంటుందో డ్రైవ్స్ అంతే. ఈ సంవత్సరం డిగ్రీ అయిపోయిందా, నెక్స్ట్ సంవత్సరం ఇంకేమైనా చేద్దామా. సో అది కల్చర్ అలవాటు అయిపోతుంది. చూస్తే ఇలా ఉంటాయి కాదు, చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. లైక్ ఉదాహరణకి మీరు చూస్తే కొంతమంది డిగ్రీలు చూస్తే 4-5 లైన్లు ఉంటాయి కొంతమందివి. డిగ్రీ పెరుగుతున్న కొద్దీ మనిషిలో నాలెడ్జ్తో పాటు హంబుల్నెస్ పెరుగుతూ వస్తుంది. మీరు గమనిస్తే అదే నాలెడ్జ్ ఎక్వైరింగ్ అనేది చాలా మంచి మెడిసిన్ మనిషికి. సో మీరు గమనిస్తే లైక్ చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ చెప్తా ఉంటారు. ఎవరు మన పిఎం గారు కానీ, సీఎం గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉంటారు, నేను ఇన్ని పుస్తకాలు చదివాను. నాలెడ్జ్ మీకు ఒకళ్ళు చెప్తే రాదండి, మీకు మీరుగా అనుభవించాల్సిందే. సో ఆ ప్యాషన్ అనేది, నేను అదే నా ఈ వీడియో ద్వారా నేను అందరికి అదే చెప్తున్నాను. డోంట్ స్టాప్ గెటింగ్ నాలెడ్జ్, డోంట్ స్టాప్ రీడింగ్, కంటిన్యూ ఇట్. ఏదో ఒకటి ఎవ్రీడే. అంటే మా సార్ ఒక ఆయన ఉండేవారు, నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు, హీ యూస్ టు సే వన్ పాయింట్, ద బెస్ట్ జాబ్ సెక్యూరిటీ ఇన్ ద వరల్డ్ ఈస్ యూ షుడ్ బి మోర్ నాలెడ్జబుల్ టుమారో దాన్ టుడే. ఏ రంగమైనా, అది ఏ రంగమైనా మీరు షైన్ అవుతారు. మీరు ఎప్పుడూ వినని సెరామిక్ టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ లాంటి సబ్జెక్ట్స్ మనం ఎప్పుడు అనుకోం, దాంట్లో కూడా బీభత్సమైన ప్యాకేజీలు తీసుకునే జనాలు ఉన్నారు. సో ప్రాపర్గా మీరు బీటెక్ సివిల్ తీసుకుంటే, లేదా ట్రిపుల్ ఈ తీసుకున్నా, మెకానికల్ తీసుకున్నా, సిఎస్సి ఏ బ్రాంచ్ అన్నా తీసుకోండి, కానీ పర్ఫెక్ట్గా చదవండి, నాలెడ్జ్ ఎక్వైర్ చేయండి. రైట్. మీరు వేరే రంగం, ఈ రంగం, ఆ రంగం, మీరు సివిల్ చదివి వేరే దానికి పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. సివిల్ మీరు ప్రాపర్గా చదివితే మీకు ఇంటెక్ సాలరీ వస్తుంది. ఎల్ఎన్టీలో ఇంటెక్ సాలరీ, స్టార్టింగ్ సాలరీ 50,000 ప్లస్. అంతేస్తున్నారు సార్. ఎస్, వై నాట్. కానీ వాడు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫిల్టర్ కొట్టేస్తాడు నీట్గా. 3-4 రౌండ్స్ ఉంటాయి నీట్గా. లాస్ట్లో ఒక ప్యానల్ ఇంటర్వ్యూ పెట్టేస్తాడు రౌండ్గా. నాట్ జస్ట్ ఎల్ఎన్టీ. అంటే ఎల్ఎన్టీ పదం మనం ఎందుకు వాడుతున్నామంటే
మనం ఎక్కువగా వినే ఫేమస్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆబ్వియస్లీ అవును. మనకి చాలా ఉన్నాయి. షాపూర్జీ పలుంజీ ఉంది, టాటా వాళ్ళవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. రైట్. సో సింప్లెక్స్, ఇప్పుడు మన హైదరాబాద్లో అయితే మై హోమ్ ఉంది, మెగా ఇంజనీరింగ్ ఉంది, అరబిందో రియాలిటీ, ఇవి చాలా ఉన్నాయి. వీరన్నిటి కూడా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్స్ లేపే వాళ్ళు ఎవరు కూడా సింపుల్గా నువ్వు రాబాబు ఉద్యోగం ఇచ్చేస్తామని ఎందుకు ఇస్తారండి? ఎందుకు? పిల్లలకి నేను ఒక్కటే చెప్తున్నానండి, ఎవరైతే జాబ్ ఆస్పైర్ చేస్తున్నారు సివిల్లో, మీరు ఒక డ్రాయింగ్ చూసి డ్రాయింగ్ చదవలేని పరిస్థితిలో, డ్రాయింగ్ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండి, ఒక బ్రిక్ని చూసి ఇది ఫస్ట్ క్లాస్ బ్రిక్కా సెకండ్ క్లాస్ బ్రిక్కా మీకు అర్థం కాని పొజిషన్లో ఉండి, మీరు ఏమీ అర్థం కాని లేబర్కి మీరు ఇలా కట్టాలి అని చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడు మీకు ఎందుకని సాలరీస్ ఎవరు? టెక్స్ట్ బుక్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ స్కిల్ ఉంటేనే మార్కెట్లో బ్రతుకుతాం. సిఎస్సి వాళ్ళకి మెయిన్ పాయింట్ అదే. లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నిక్స్ అన్ని సర్టిఫికేషన్ కోర్సులు చేసేస్తారు పిల్లలు, మార్కెట్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం అది చేయలేకపోతున్నాం. అవి చెయ్యండి, మార్కెట్లో మీకు ఉద్యోగాలు ఎందుకు రావు నేను చూస్తాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను కొన్ని అనుకున్నాను, అంటే మరీ అంత ఇన్డెప్త్గా నేను తెలుసుకుంటా అనుకోలేదు, కానీ ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. చాలా మందికి కొన్ని అంటే జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి అండ్ వేరే పార్ట్స్ ఉన్నాయి సివిల్ చేసుకునేవి అనే విషయాలు కూడా చాలా క్లియర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో కలుద్దాం. Yes, I'm always ready for civil engineering fraternity. I'm always ready for it. Thank you.